Welcome, welcome to 192nd session of the Center for Social Dialogue. సోషల్ డైలాగ్ గురించి వాళ్ళ ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఏమి అక్కర్లేదు. టుడే వి విల్ స్ట్రైట్ అవే గో టు ది సబ్జెక్ట్ మ్యాటర్. ఇవాళ వీ హ్యావ్ బిఫోర్ అస్ డాక్టర్ కేవీఎస్ గారు, డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు. వీరు కోనసీమలో పుట్టారు. విద్యార్హతలు పిహెచ్డి ఫిజిక్స్, అలాగే పిహెచ్డి ఫిలాసఫీ, రెండు డబుల్ పిహెచ్డి ఉన్నటువంటి వారు వీరు. తర్వాత ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. 1972 నుంచి దాదాపు 50 సంవత్సరాల పాటు అనేక విద్యా సంస్థల్లో భౌతిక శాస్త్ర బోధన, గుంటూరు రవి ట్యుటోరియల్స్, నారాయణ చైతన్య విద్యా సంస్థల్లో విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో పనిచేయడం జరిగింది. బెంగళూరులోని జైన్, రవిశంకర్, క్రైస్ట్ ప్రెసిడెన్సీ విద్యాలయాల్లో పనిచేశారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాల్లో బైజూ సంస్థలో పనిచేసి ప్రస్తుతం ఆన్లైన్లో ఐఐటి, జేఈఈ, నీట్ విద్యార్థులకు భౌతిక శాస్త్ర బోధన చేస్తున్నారు. అలాగే పురాణాలు, కావ్యాలు, ఉపనిషత్తులు చదవడం అంటే చాలా ఇష్టం. ప్రాచీన సాహిత్యం పట్ల, అలాగే తరువాత కాలంలో వచ్చిన సాహిత్యం పట్ల కొద్ది అభినివేశం అంటారు, కానీ వారికి చాలా లోతైన అవగాహన ఉంది. స్వతహాగా చాలా కథలు, నవలలు, వ్యాసాలు వ్రాయగా అనేక విఖ్యాత వార, పక్ష, మాసపత్రికల్లో అచ్చువేయబడ్డాయి. అనేక ఆంగ్ల సాహిత్య గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. ప్రొఫెసర్ బాల్మోహన్ దాస్ గారి అభిమాని. ఆయన ప్రెసిడెంట్గా ఉన్న విశాఖపట్నం గాంధీ సెంటర్లో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. ఇది వారి బ్రీఫ్ ఇంట్రడక్షన్. డాక్టర్ కేవీఎస్ గారు చర్చకు వెళ్లే లోపుగా నేను ఈ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ తరఫు నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మన దగ్గర డాక్టర్ విబిజే చెలికాని గారు ఉన్నారు. వారు ఒక 3 days బ్యాక్ అనేక లిటరరీ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదా, సమ్వేర్ ఇన్ జైపూర్ లిటరరీ ఫెస్టివల్, అట్లాగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. వై నాట్ వీ హ్యావ్ ఏ తార్నాకా లిటరరీ ఫెస్టివల్ అన్నారు. అంటే తార్నాకాలో ఉండే రచయితలు, సాహిత్యకారులు, కవులు వాళ్ళ పుస్తకాలని వాళ్ళు ప్లస్ పబ్లిషర్స్ కూడా వాళ్ళ పుస్తకాలని ఎగ్జిబిట్ చేసేటువంటి అవకాశము, అలాగే లిటరరీ యాక్టివిటీ కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నారు. ఇది అందరికీ, నేను మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని బ్రీఫ్గా చెబుతున్నాను. దాని గురించి మళ్ళీ మేమేదో వారు రేపు ఉదయం ఆఫీస్ దగ్గర చిన్న డిస్కషన్ పెట్టారు. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్ యాజ్ తార్నాకా లిటరరీ ఫెస్టివల్, ప్రపోజ్డ్ తార్నాకా లిటరరీ ఫెస్టివల్ ఇస్ కన్సర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చెలికాన్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రపోజిషన్. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ కేవీఎస్ గారు టు టేక్ ఓవర్ ది మైక్ అండ్ కంటిన్యూ ది సెషన్. వెల్కమ్ సార్. ఇవాళ సారు వారు మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏమిటంటే వ్యక్తి, హింస, సమాజం. సో వెల్కమ్ సార్ డాక్టర్ కేవీఎస్ గారు. ఇట్ ఇస్ నౌ యువర్స్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సెంటర్కి, అవధాన్ రవికుమార్ గారికి ధన్యవాదాలు. లెట్ మీ స్టార్ట్ మై వర్డ్స్ విత్ ఎ స్మాల్ శ్లోక ఇన్ భగవద్గీత. జస్ట్ నౌ ఐ గాట్ ఇట్ రికలెక్టెడ్ బికాస్ ఆఫ్ our Avadhan Raghukumar garu's dialogue made me to recollect this. Nasti buddhirayuktasya na bhavayuktasya bhavana na cha bhavayati shantihi asantasya matasukham. ఇది సాంఖ్యయోగం 66వ శ్లోకం అండి. ఈ శ్లోకంలో మనకి భగవంతుడు 5 సెన్షువల్ ఆర్గన్స్ ఇచ్చాడు, మనకి పంచేంద్రియాలు ఇచ్చున్నాడు ఆయన. కానీ విచిత్రం ఏంటంటే ఆ పంచేంద్రియాలు లేకపోతే మనం ఏ పని చేయలేము. ఎట్ ద సేమ్ టైం ఆయనే చెప్పారు, ఈ పంచేంద్రియాల వల్ల ప్రపంచంలో మనిషి ఎంత సుఖపడతాడో దాన్ని మించి అశాంతికి గురవుతాడు అని. కారణం ఆ వాటిని వాడుకునే శక్తి ఉంది, కానీ ఎలా వాడుకోవాలి, దాని పరిమితులు కనుక ఆయన తెలుసుకోలేకపోతే మనిషి అనేక ఈతి బాధలకి ఆయన లోన్ కావాల్సి వస్తుంది. ప్రతి మనిషి కూడా అనేక ఈతి బాధలకు లోన్ అవుతాడు. ఇప్పుడు ఈ మనకి అనవసరమైన మాటలు, మనకు అక్కర్లేని మాటలు వినటం, అక్కర్లేని మాటలు చెప్పటం,
వీటి వల్ల మన సమయం వృధా కావటమే కాకుండా మన బుద్ధి వికాసంలో చిన్న మార్పులు వస్తుంటాయండి. ప్రతి వ్యక్తిలోనూ కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఈ రెండూ ఉంటాయి. కానీ ఈ మంచి బహిర్గతం కావాలన్నా, చెడు బహిర్గత కావాలన్నా దేశ కాల మాన పరిస్థితిని బట్టి ఇవి మారుతుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ యము అనే పదం తీసుకుంటే ఒక అతనికి ఈ భూమి అనే అర్థం వస్తుంది, ఇంకొక అతను నల్ల కలువ అనుకుంటాడు. ఈ ఒక్క వాక్యం చదివేటప్పుడు ఒకటి చెప్పి మాటను బట్టో ఆ మాటలకు అర్థాన్ని తన యొక్క వర్ణాక్రమంలో మార్చుకుని విపరీత అర్థం గోచరిస్తే ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది అతనికి, మంచి అర్థం గోచరిస్తే ఒక రకం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం వ్యక్తి, సమాజం. ఈ వ్యక్తికి సమాజానికి మధ్యన అనేకమైనటువంటి ఘర్షణలు, ఇంతిబాధలు, మనిషి తను బ్రతకటానికి, తను సక్రమంగా జీవించడానికి, తన పనులు తను నెరవేర్చుకోవటానికి అనేకమైన ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటిల్ని ఆ దాటడానికి మీద ఒక ఒడ్డుని మనిషి ఉంటే సమాజాన్ని చేరటానికి ఒక నావలాగా, ఒక పడవలాగా తన యొక్క జీవనయాగాన్ని సాగిస్తుంటాడు. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయంలో వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, ఈ వ్యక్తి సమాజంలో ఒక భాగస్వామి ఎలా కాగలిగాడు. శ్రీశ్రీ గారు అంటారు, నేను సైతం ఒక సమిధిని అవుతాను, ప్రపంచానికి ఒక సమిధిని అవుతాను అంటాడు. ప్రతి మనిషి అతను చేసిన మంచి కావచ్చు, అతను చేసిన చెడ్డ కావచ్చు, ఈ సమాజాన్ని ప్రోదుపడి ఈ సమాజంలో ఒక చిన్న సమిధిని చేకూరుస్తుంది. మంచి చేస్తే మంచి జరుగుతూ ఉంటుంది, మంచి సమాజం వస్తుంది. చెడు చేస్తే చెడు సమాజం. ఇది ఒక రకంగా ఆలోచిస్తే, ఇది మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్కి వెళ్తే, అట్ట కాకుండా మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్కి వస్తే ఒక సమాజంలో పుట్టిన వ్యక్తి ఆ సమాజం యొక్క హావభావాల్ని, ఆ సమాజం యొక్క ప్రవర్తనని, ఆ సమాజం యొక్క ఫలితాల్ని అతను అనుభవించే తీరుతాడు. ఒక రిక్షా పిల్లలు, ఒక పేదవాడి ఇంట్లో పెట్టిన పిల్లవాడికి, ఒక ధనికుడు, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇంట్లో పుట్టిన పిల్లవాడికి వాళ్ళు అనుభవించేటువంటి స్టేటస్ కావచ్చు, వాళ్ళు అనుభవించే సుఖశాంతులు కావచ్చు, మానసిక కట్టుబాట్లు, ఘర్షణలు కావచ్చు, మారుతూ ఉంటాయి. ఇతను మళ్ళీ కలెక్టర్ అయ్యి కొత్త సమాజాన్ని స్థాపించడం ఒక పద్ధతి అయితే, ఆల్రెడీ ఆ ఇంట్లో ఆ సమాజంలో పుట్టడం ఒకసారి. ఇలాంటి విషయాల్లోనే మనకి మానసిక ఘర్షణకు లోగవుతూ ఉంటాం మనం. దీనికి మనం ప్రస్తుతం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ లో మెయిన్గా మనం టచ్ అయిపోయేది వైలెన్స్, హింస. ఈ వైలెన్స్ ది రెండో పదం ఉంది, రెండో కాయిన్. బొమ్మకి రెండో వైపు చూస్తే బొరుసు, దాని దూకుడు. మనిషికి వైలెన్స్, దూకుడు. ఈ వైలెన్స్ అంటే ఏంటి? యాక్ట్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ దట్ కాజెస్ ఆర్ ఈజ్ ఇంటెంట్ టు కాజ్. అది వాడి కారకాలు, వాడు చెయ్యాలనుకున్నది లేకపోతే చేద్దాం అనుకున్నది. దీనివల్ల ఏది జరుగుతుందో తెలియకుండా మాస్ హిస్టీరియాకు లోనయ్యి ఒక రకమైనటువంటి డ్యామేజ్ చేస్తాడు అతను. ఇది ఎంత అంటే అది ఫిజికల్గా, సైకలాజికల్గా రెండూ కూడా. ఈ వైలెన్స్ అనేటువంటిది శారీరక, మానసిక సాపేక్షత, రిలేటివ్గా శారీరకంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడితే మానసికంగా దాని మీద ప్రభావం ఉంటుంది. మనకి శాస్త్రజ్ఞులు, సైకాలజిస్టులు కానీ, ఫిలాసఫర్స్ కానీ, యాంథ్రోపాలజిస్టులు కానీ, ప్రీ హిస్టోరియన్స్ కానీ ఈ వైలెన్స్ మీద చాలా ఉద్గ్రంథాలు రాశారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. కానీ ఇది ఒక రకమైనటువంటి చేతికి దొరకని పాదరసపు బొట్టిది. ఈ వైలెన్స్ ని అంత ఈజీగా డిఫైన్ చేయడం. ఉదాహరణకి ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. డేవిడ్ థామ్సన్ అంటారు, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ ఎ పారాడాక్స్. ఎందుకు జరిగింది ఎవరికి తెలియదు, అది జరగాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనకాల ఒక పెద్ద చరిత్ర. 90% ఆఫ్ పీపుల్ ఇన్ ఫ్రాన్స్ డైడ్ and 10% died because of indigestion. That created a kind of violence, a kind of mentality in the people to revolt against the king. ఆ రాజు తను సుఖపడుతున్నాడు, రాజు ఎంతో హ్యాపీగా బతుకుతున్నాడు, మనం ఇంత కష్టాలు పడుతున్నాము. కారణం ఏమిటి? వీళ్ళు కష్టాల్లోంచి బయటికి రావటం కన్నా ఆ రాజు మీద పెరిగినటువంటి విపరీత ధోరణి వల్ల, ఆయన ఎంతో సుఖపడిపోతున్నాడు అనేటువంటి ఒక రకమైన మాస్యం, జలసీ వల్ల ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. అది మిరాబో కావచ్చు, మాంటెస్క్యూ కావచ్చు, మరి ఎవరైనా కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆజ్యం పోసిన వాళ్ళంతా కూడా మేము ఇన్సల్ట్ అయ్యాము అన్న దాన్ని బట్టి జరిగింది. కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ నిజంగా వాళ్ళకున్న పరిస్థితులు అక్కడ దాకా. ఎందుకంటే మన తమిళనాడులో
ద్రవిజ ముందేటి కటకం. ఇది రావటానికి కారణం ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ మరొకరిని ఇబ్బంది పెట్టడం, అంటే మానసికంగా వాళ్ళని సోషల్ గా ఇబ్బంది పెట్టడం వల్ల ఒక రకమైన రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ వాళ్ళ యొక్క హక్కును కాపాడుకోవడానికి కాకుండా మన ఎదుటి వ్యక్తి చాలా ఎక్కువ అనుభవిస్తున్నాడు, నన్ను ఆ సుఖాల నుంచి దూరం చేస్తున్నాడు అనేటువంటి ఒక భ్రాంతి కావచ్చు, భ్రమ కావచ్చు, నిజం కావచ్చు, దానికి లోనవడం వలన ఒక రకమైన వైలెన్స్ అనేది ఒక ఆయుధంగా తయారైంది అక్కడ. దీనికి అనేకమైన కారణాలు ఉంటాయండి. ఈ వైలెన్స్ కి దోపిడీ కావచ్చు, నరహత్య కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ వైలెన్స్ కిందే వస్తాయి. ఇది కాకుండా ఈ వైలెన్స్ లో రోజు నిత్యం జరుగుతున్న వైలెన్స్, జీవిత భాగస్వామి, భార్య మీద భర్త కావచ్చు, భర్త మీద భార్య కావచ్చు, తండ్రి కొడుకు మీద కావచ్చు, కొడుకు తండ్రి మీద కావచ్చు, ఇవన్నీ మనకు బయటికి చెప్పుకోవలసినటువంటి కావు. కొన్ని నిస్సుకుగా చెప్పుకోలేము, కొన్ని చెప్పుకోగలనివి. ఈ వైలెన్స్ కారణం మనకు కనిపెట్టగలిగితే, ఈ వైలెన్స్ కారణం కనుక్కోకుండా వైలెన్స్ గురించి ప్రతి వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవడము, లేకపోతే పుస్తకాలు చదవటము, పుస్తకాలు రాయటము కన్నా రూట్ కాజ్ ఆఫ్ దిస్, ఈ వైలెన్స్ ఎందుకు వచ్చింది, ఈ మనుషులు ఈ రకమైనటువంటి ప్రవర్తనకి కారణం ఏమిటి అనేటువంటి ఆలోచిస్తే మొట్టమొదటిసారిగా మనిషికి సైకలాజికల్ బిహేవియర్, ఇది ఈ వైలెన్స్ ముఖ్యంగా చాలా పెద్దలంతా కలిపి ఈ వైలెన్స్ వాళ్ళ యొక్క టిపికాలిటీ, ఈ వైలెంట్ క్రైమ్స్ 4 రకాలుగా విభజించారండి. నేచర్ ఆఫ్ బిహేవియర్ యొక్క ప్రవర్తన బట్టి, అది హోమిసైడ్ అంటే నరహత్యలకు దారి తీయడం. ఒక్కొక్కసారి ఈ నరహత్యలు సమ్టైమ్స్ దే ఆర్ లీగల్లీ సపోర్టెడ్. రెండోది అసాల్ట్, ఒక మనిషి మీద దాడి చేయటం వాడికి ఇష్టం లేకుండా. నెక్స్ట్ వన్ ఈస్ మేబీ రేప్, సెక్షువల్ అసాల్ట్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్. ఈ పై 3 ఒక రకమైతే అండి డొమెస్టిక్ వైలెన్స్ అనేది చేతి గుప్పెట్లో ఇమిడిపోయిన వైలెన్స్, బయటికి చెప్పుకోలేని వైలెన్స్. అది ఒక అక్క, నీకు చదువెందుకులే, ఇంటి దగ్గర కూర్చొని వంట చేయి, తమ్ముడు చదువుకుంటాడు అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రభావం చేసిన పూర్వకాలం. ఇద్దరిని సమానంగా చదివించకుండా తల్లి ఒకరిని తండ్రి ఒకరిని తెలుసో తెలియకో సపోర్ట్ చేయడం వల్ల ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి ఒక వైలెన్స్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక ఆ కసి, చిన్నతనంలో బీజం పడిన కసి అడాల్సెన్స్ పెద్ద ఈ కొద్దీ కూడా ఒక వృక్షం కింద పెరిగిపోయి వాడు ఒక సోషల్ పెస్ట్ గా తయారయ్యే అవకాశం ఉంది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ తోటే మొత్తం వైలెన్స్ అంతా స్టార్ట్ అవుతుంది. సమాజంలోకి వెళ్లే ముందు మనిషి ఇంట్లో పడే బాధలు, 4 గోడల మధ్యన అతను అనుభవించినటువంటి మానసిక ఒత్తిడి, ADH ఈవేళ మనం చూస్తున్నామండి. చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. వీటన్నిటికీ మెయిన్ ఒక రకమైనది నేచర్ని బట్టి. రెండోది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనకి మోటివేట్ అయినటువంటి ప్రవర్తన. ఇది 2 రకాలుగా జరుగుతుంది. సెల్ఫ్ మోటివేషన్, వాడు దేనిలో చూసో మరి దేనిలో చూసో హీరోయిక్ మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలను. ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది పుష్ప అని, దాంట్లో హీరోని చూసి వీడు కూడా అలా హీరోలు తయారైపోయి లక్షలు గణించి కోట్లు గణించి తాను కూడా ఒక హీరోగా ప్రవర్తించాలా అనేటువంటి ఒక రకమైన టెండెన్సీకి లోనవ్వటం. ఇది సెల్ఫ్ గా వాడికి వచ్చిన మోటివేషన్. అట్టా కాకుండా ఇదివరకు ఏదో హత్య జరిగింది, బావకళ్ళలో ఆనందం గురించి హత్య చేశానని, అదొక రకమైన మోటివేషన్. దీని వెనకాల డబ్బు ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, మరొకరి యొక్క ప్రాపకం గురించి చేయొచ్చు. ఇదంతా కూడా రెండో రకమైనటువంటి హింసకి ప్రేరేపించే విషయం. వీటికన్నా కన్నా మాస్ హిస్టీరియా, ఒక హీరోని మరొక హీరో వర్షిప్ చేసే వాళ్ళ మధ్య జరిగే ఘర్షణ కావచ్చు, లేకపోతే ఒక ప్రాంతం గురించి జరిగేది కావచ్చు. వీటికన్నా ముఖ్యం ప్రాదేశికం. ఉదాహరణకి కట్ అయింది సార్, ఏమైంది? సడన్ గా కట్ అయింది, మైక్ కట్ అయింది. ఓకే. ఈ ప్రాదేశికం
ఉదాహరణకి కొలని ఒక ఈవేళ జరుగుతున్న ఐక్యరాజ్య సమితి కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక దేశం మరొక దేశం మీద విరుచుకుపడటం, ప్రాదేశికంగా ఆ దేశాన్ని ఆక్రమించడం, దీని వలన తెలియకుండానే ఈ దేశవాసుల మీద ఇప్పుడు మనం ఇంగ్లాండ్ ఒక పర్టికులర్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది. ఈవేళ మనం మాట్లాడే భాషలో ఇంగ్లీష్ పీపుల్ అందరినీ కూడా గాట కడతాం. దాంట్లో మంచివాడా చెడ్డవాడా మరొకటో చూడం. ఇలాగ మనకి తెలియకుండానే ఒక వ్యక్తి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం బలపడిపోయి వీటన్నిటికన్నా ముఖ్యం చేతగానితనం, చిరాకు, అవిటితనం, హ్యాండిక్యాపెడ్నెస్, చెయ్యలేకపోవడం. వాడి కళ్ళునే నాకు లేవు, వాడి కాళ్ళునే నాకు లేవు, వాడి కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఫుట్బాల్ ఆడే నేను ఆడలేకపోతున్నాను, వాడి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి చదవగలిగాడు, వాడి గొంతుకు బాగుంది కాబట్టి పాడగలిగాడు, వాడి గొంతుకు పడిపోతే బాగుండు. ఇలాంటి ఒక రకమైన దౌర్బల్యాలు. అంటే ఆ ఎత్తుకి వీడు ఎదగలేడు కాబట్టి వీడు ఆ ఎత్తుకి ఎదగలేడు కాబట్టి వీడు ఎలా ఎదగలేడు, వాడు ఎదగకుండా ఉంటే అదో సంతోషం. ఇది కూడా వైలెన్సే. వైలెన్స్ అంటే కత్తించుకునో కర్రించుకునో కూడా బుర్ర బద్దలు కొట్టడమే కాదు, మానసికంగా అనేకమైన ఒత్తిళ్ళు. బయటికి వచ్చిన బొసకొట్టి పావుని మనం చూసి జాగ్రత్త పడచ్చు. తలదించుకున్న పావు ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అలాగా కుంగి 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 కుసిరిపోయి ఒకరోజు బరస్ట్ అవుతాడు మనిషి. అటువంటి వ్యక్తి సమాజంలోకి వచ్చే ముందు అతన్ని ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేయడం ఎవరి పని అది? 60 సంవత్సరాల దేశం మనం పెంచి పోషించి 60 కేజీల శరీరాన్ని ఇచ్చి ఆ డబ్బుతో మనం బతికి 70 సంవత్సరాలు బతికి 70 కేజీల శరీరాన్ని మోస్తూ 80 సంవత్సరాలు బతికి 80 కేజీల శరీరం ఈ ప్రపంచం ఇచ్చిన డబ్బుతోటి, ఈ ప్రజలిచ్చిన డబ్బుతో పెరిగి మనం ఎంతో చదువుకుని ఎంతో పదవులు అనుభవించి ఈవేళ మన కళ్ళు ఎదుర్కొంటూ జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా కళ్ళు మూసు కూర్చుంటున్నాం. ఎందుకు కూర్చుంటున్నాం? దీనికి కారణం ఏమిటి? అనాసక్తత. ఏదైతే నేను ఇంట్లో బాగున్నాను కదా, నా పెళ్ళం బిడ్డలు బాగున్నారు కదా, మనకెందుకులే, మనం ఆ మధ్యలోకి వెళ్తే మనం తిడతారేమో. వీటన్నిటికీ స్వార్థం. ప్రతి మనిషిలోనూ ప్రబలిపోయిన స్వార్థం. ఈ స్వార్థం అనేటువంటిది ఒక పెద్ద సరీసృపం, పెద్ద నాగుపాము. ఈ పెద్ద నాగుపాము ఎవరిని కరవలేదు డైరెక్ట్ గా. ఉదాహరణకి తర్షకుడు ఉన్నాడు, ఆ తర్షకుడు పరిస్థితిని కలిశాడు, కానీ డైరెక్ట్ గా కరవలేదు. ఆయన చిన్న మిన్నాగైపోయి ఒక దండలో దూరి అతను తెలియకుండా కాటేసి వెళ్ళిపోయాడు. అలాగే ఈ డైరెక్ట్ నాగుపాము మన కరవదు. ఈ స్వార్థం అనే నాగుపాముకి కొన్ని బుల్లి మిన్నాగులు పుడతాయి. ఆ మిన్నాగులు ఆ పుట్టిన మిన్నాగులు ఈ ప్రపంచంలో వారి ప్రజలను కాటేస్తుంటాయి. అదే అనాసక్తత, దౌర్బల్యత. ఈ స్వార్థం నుంచి వచ్చింది అనాసక్తత. నాకెందుకులే. ప్రతివాడు కూడా ప్రపంచాన్ని ఎవరు మార్చనవసరం లేదు. ప్రపంచాన్ని దాని మానాన్ని దాన్ని బతకనిస్తే చాలు. కానీ దేశం మనకి ఎంత ఇచ్చింది, ప్రజలు మనకి ఎంత ఇచ్చారు, మనకి తెలివితేటలు ఇచ్చారు దేవుడు, ఈ ప్రజలు మన శరీరాన్ని పోషించారు. కాబట్టి మనం నిర్లిప్తగా ఉండకూడదు. దుర్మార్గుడు చేసి పని కన్నా తెలివైన వాళ్ళ యొక్క మౌనం వల్ల దేశం సర్వనాశం అవుతుంది. ఈ వైలెన్స్ కి వాళ్ళు ముఖ్య కారకం. వైలెన్స్ జరుగుతున్న మొట్టమొదటిసారి పుట్టిన పిల్లోడికే తండ్రి మీద తిరగబెడుతుంటే తల్లి గాని, తల్లి మీద తిరగబెడుతుంటే తండ్రి గాని, తాత గాని, ఇంట్లో ఉన్న వ్యక్తి గాని, ఎవరో ఒకరు మాట్లాడితే సమాజం మారిపోయింది. పూర్వకాలం అందరూ కలిపి చోట ఉండి కుటుంబాలు, ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీ అయినంత మాత్రం పిల్లలు పుట్టట్లేదా? న్యూక్లియర్ ఫ్యామిలీ అయినటువంటి పెళ్లిళ్ళు అవ్వట్లేదా? అందరూ కలిపి ఉంటేనే మన సమాజాన్ని బాగు చేయగలమా? కనీసం పెద్ద కుటుంబం ఉన్నప్పుడు 40 మందిని బాగు చేయడం కష్టమేమో. నీ కుటుంబంలో నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, మీరు ముందు బాగుపడండి. You supply yourself a good to the country, then automatically country will supply. మనం ఈ సమాజాన్ని వ్యక్తిని దూరం చేసి ఎంతకాలం చూసినా మనకేమీ లాభం కలగదు. ఇంకొకటండి, ఈ వైలెన్స్ కి కారణం ప్రేరేపకాలు ఏమిటి? వేదకాలం తీసుకోండి, బుద్ధుడి కాలం తీసుకోండి, ఎవరిని తీసుకున్నా సరే ఈ వైలెన్స్ కి ప్రతిబంధకాలు. ఇప్పుడు రామాయణం తీసుకున్నాం, రామాయణంలో వైలెన్స్ లేదా? రాముడు వాళ్ళని 7 చెట్ల వెనకాల నుంచి చంపలేదా? అది వైలెంట్ కార్యక్రమం కాదా? తాటకం చంపలేదా? వైలెంట్ కార్యక్రమం కాదా? ఆ దాంట్లో ఉన్న పెరిఫోరియల్ పైన తీసుకొని అది వైలెన్స్ అనుకోవడం ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వ్యవహారం. కొంతమంది రాముడు చేసిన పని అది హింసాయత్ కార్యక్రమం. బుద్ధుల్లా ఆయన కూడా రెప్పలు కోసేసుకుని చెట్టు కింద తపస్సు చేస్తే వైలెన్స్ పోయి శాంతి మార్గం వస్తుంది కదా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ
ధర్మాన్ని రక్షించాలంటే, శిక్షను మంచి వాళ్ళని రక్షించాలంటే చెడ్డవాళ్ళని శిక్షించక తప్పదు. చెడ్డవాళ్ళని శిక్షించే విధానం మారుతుంది. మృగాన్ని ఎలా చంపాలో అలాగే చంపాలా. మనిషి అందుకే చంపడు. నో నేషన్ ఈజ్ ఎవర్ సేవ్డ్ బై గుడ్ మ్యాన్. మనం ఏదో అందరినీ బొచ్చు దులిపి అందరి మీద తల మీద ముద్దు పెట్టుకుంటే దేశం బాగుపడడం కష్టం. అలాగని హింసకి హింస ప్రతీకారం కాదు. ఇప్పుడు గాంధీ గారి సిద్ధాంతం, ఆయన ఏదైనా గొడవ వచ్చినప్పుడు సత్యాగ్రహం చేయమన్నారు. నీ బాడీని మాత్రం నీ హింసించుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? అది హింసే, అది వైలెన్సే. నీ బాడీ నువ్వు పక్కవాడి మీద హింసను చూపించడం కాదు, నీ మీద నీ బాడీని నువ్వు కృషింపజేసుకోవడం కూడా ఒక రకమైన హింస. అందుకే 10 రోజులు 5 రోజులు అయిపోయాక పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసి లోపల పడేస్తుంటారు సత్యాగ్రహం చేస్తే. కాబట్టి నీ బాడీని కూడా ఈవెన్ ఆత్మహత్య చేసుకునే అధికారం కూడా నీకు లేదు. ఇది నా బాడీ, నా ఇష్టం, నేను చచ్చిపోతాను, అది కుదరదు, సమాజం ఒప్పుకోద్దాన్ని. కాబట్టి నువ్వు ఎవరో పరాయి వాళ్ళని కాదు, నువ్వు హింసించుకునే అధికారం కూడా నీకు లేదు, నీ భార్యని హింసించే అధికారం కూడా నీకు లేదు. ఈ హింసా ప్రవృత్తిని మారటానికి, ఈ రోజుల్లో హింస పెరిగిపోవటానికి ఏదో సమితికి ఆల్రెడీ హోమం రన్ అవుతుంది, దాంట్లో 4 నీతి చుక్కలు పోస్తున్నాయి. ఈవేళ పిల్లల మీద హింస యొక్క ప్రభావం చాలా ఉంటుంది. చిన్న పిల్లల మీద సినిమా చూసి, టీవీలు చూసి, మన ప్లాట్ఫారం మీద ఒక ఆయన చెప్పారు, దీనిపై టీవీల యొక్క ప్రభావం, మాస్ మీడియా యొక్క ప్రభావం, ఈ ప్రభావం పిల్లల మీద విపరీతంగా పడుతుంది. కారణం, పిల్లల మీద పడితే ఏమవుతుంది? ఇప్పుడు వాడు పెద్ద అవుతాడు, వాడితో పాటే వాళ్ళలో పడిన బీజం కూడా పెద్ద అవుతూ ఉంటుంది. వాడు సమాజంలోకి వస్తాడు, వచ్చి వాడు చిన్నప్పుడు వాడు పెంచుకున్నటువంటి కోపాలంతా కూడా తీర్చుకుంటాడు. చిన్నప్పుడు తనకు చెప్పిన మాస్టర్ మీద కోపం ఉంటే ఆ కోపాలు పెద్దగా తీర్చుకుంటాడు, ప్రేమ ఉంటే ప్రేమను తీర్చుకుంటాడు. ఈవేళండి నేను మొన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, అది చూసి భయం వేసింది నాకు. ఇప్పుడు కొంతలో నయం, ఒక చిన్న కుటుంబంలో, వాళ్ళకి సెపరేట్ గదులు లేని కుటుంబంలో తల్లి తండ్రి కలిసి ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళని చూసి ఒక రకమైన తండ్రి మీద జుగుప్సతో పాటు కోపాన్ని పెంచుకుంటారు. వయసు పెరిగిపోయిన పెళ్లిగా ఆడపిల్లలు కావచ్చు, పెళ్లిగాని మగపిల్లలు కావచ్చు, మా నాన్న అమ్మ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను, మా గురించి పట్టించుకోవట్లేదు అని వాళ్ళ మీద ఒక రకమైనటువంటి జలస డెవలప్ అయిపోయి, తల్లి గాని తండ్రి గాని చనిపోతే బాధపడి కన్నా బాగా అయిందిలే అన్న కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. అది మనం నిస్సిగ్గుగా చెప్పి తీరాలి. అంటే ఎవరి అవసరాలు వాడికి సక్రమంగా అందుతుంటే ఈ హింసా ప్రవృత్తి గ్యారెంటీగా తగ్గుతుంది. ఎప్పుడైతే నీకు దొరకనటువంటి సరదా ఎదుర్కొండా వ్యక్తికి దొరికితే, వాడి తండ్రి కావచ్చు, తాత కావచ్చు, తల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరికైనా సరే నీకు లేదు మరొకడికి ఉంటే అది మానవుడికున్న ముఖ్య దౌర్బల్యం. ప్రతి మనిషిలో ఉన్న దౌర్బల్యం నాకు లేదు పక్కవాడికి ఉంటే సహించలేనటువంటి వ్యవహారం తప్ప. ఇది ముఖ్యంగా వైలెన్స్కి రెత్తిపోదు. నేను ఎక్కడ పక్కకి వెళ్లకుండానే ఈ వైలెన్స్ దాని గురించి ఊరికే పేజీలు చెప్పి ఉద్దేశం లేకుండా నిన్నే రవికుమార్ గారితో చెప్పాను. నేను చదివిన వాటిలన్నింటినీ కూడా ఒక చోట పోసుకొచ్చి నాకున్న అనుభవాలు చెప్పాలి, నేను చదువుకున్న వాటిలో ఉన్న విషయాలు చెప్పాలనే ఉద్దేశం మీదే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కానీ ఎందుకంటే మీరు అంతా పెద్దవారు, ఎవరో వాడు ఇలా బెటర్ రసలు ఇలాగన్నాడు, సర్వేపల్లి గారు రాధాకృష్ణ గారు ఇలాగన్నారు, ఆ హింసకి ఇలా చెప్పారు, అవన్నీ చెప్పడం కన్నా నేను చూసిన సమాజంలో హింస రావటానికి కారణం, నేను చెప్పిన విద్యార్థుల్లో చిన్నప్పుడు ఉన్న విద్యార్థి పెద్ద అయినాక ఏం జరుగుతుంది. మన బాలమోహన్ మాస్టర్ నా స్టూడెంట్ ఒకడు, వాళ్ళ తల్లిని రియాజ్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు తల్లిని ఎంత బాగా చూసుకున్నాడు చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. శ్యామలా జిస్టి గారిని ఎవడో డాక్టర్, మాస్టర్ నాతో చెప్పారు మొన్న, ఆ కుర్రోడు అతను కూడా సైకాటిస్ట్, తల్లిని చాలా బాగా చూసుకుంటున్నారంటే మా ఏజ్ కేర్ ఫౌండేషన్లో చెప్పారని మాస్టర్ చెప్పగానే ఎంతో సంతోషపడ్డాను. అలాగే తండ్రిని చెప్పిన పిల్లలు ఉన్నారు, ఔరంగజీబ్ లాంటి వాళ్ళు ఉన్నారు, షాజహాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు ఆదర్శం కాదు. రోజు ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళని పక్కన పట్టేసి ఈ పత్రికలన్నీ కూడా నీరజ్ మోడీలు వాళ్ళ గురించి ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి. రోజు ట్యాక్స్ కట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరినీ గురించి చెప్పడం మానేసి పత్రికలు ఎవరో ట్యాక్స్ కట్టని వాడి గురించి మాత్రమే చెప్తే అదొక రకమైన హింస ప్రేరేపణే. వాడు ట్యాక్స్ కట్టలేదు, వాడు హ్యాపీగా ఫారెన్లో కూర్చున్నాడు, నేను కష్టపడి ట్యాక్స్ కడుతున్నాను, నాకెందుకు ఈ శిక్ష అని వీళ్ళలో తెలియటువంటి మానసిక పరివర్తన జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ట్యాక్స్ కడుతున్నాను, వాడు వెళ్ళిపోయాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇది ప్రతి సగటు మానవుడి ప్రవర్తన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీనికి ముఖ్య కారణం
మన పరిపాలించే ప్రభుత్వాలు. ప్రతి వాళ్ళు ఓటును కొన్నారు, ఓటు హక్కు, ఆ హక్కు, ఇదంతా కూడా హింసా ప్రవృత్తి పెరగటానికి ముఖ్యమైన కారణం మనిషిలో ఉన్నటువంటి మేనేజ్ బండిల్ ఆఫ్ డిజైర్స్. వాడికి చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీర్చుకునే మార్గాలు చాలా తక్కువలో, ఆ ఒక్కొక్క మార్గానికి రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయి, అవి తీర్చుకునే మార్గాలు దొరకట్లేదు. ఒక కోరిక తీరితే మరో కోరిక పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఈ కోరిక అనేది మనిషిలో ఉన్నంత కాలం, కోరికలు పుట్టినంత కాలం వీళ్ళలో ఆ ప్రవృత్తి, హింసా ప్రవృత్తి పెరుగుతూనే ఉంటుంది. కారణం కంప్లీట్ గా నేను పాటలు చెప్పి పిల్లల్లో, ఓ పిల్లోడు ఇంటికి వెళ్ళి నాకేదో 75 మార్కులు వచ్చినాయని చెప్పగానే తల్లి వెరీ గుడ్ అందండి. నీ పక్కన శ్యామలకి ఎన్ని వచ్చినాయిరా? 76 అంటాడు. చచ్చేడే కుర్రాడు అక్కడ. వాడి 76 ఎందుకు వచ్చింది దానికి? నీకు 75 ఎందుకు వచ్చింది? ఇంట్లోనే హింస స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలు హత్యలు చేసుకుంటున్నారు అంటే నారాయణ కాలేజీలో, చైతన్య కాలేజీలో తిట్టడం కాదండి, తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు. వాళ్ళు ఆ వయసులో వాళ్ళు చేయలేని పని ఈ వయసులో పిల్లలతో చేయించడాన్ని వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తారు. ఇవాళ మానసిక ఘర్షణ నేను ముఖ్యంగా అండర్లైన్ చేసే పాయింట్. ఇవాళ హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం 100% తల్లిదండ్రులే. పిల్లల మీద అనేకమైన ఆశలు పెట్టుకోవటం. ఆ ఆశ పెట్టుకోవడమే కాకుండా కుర్రోడు పెద్ద అయ్యి వాడి డాక్టరు, ఇంజనీరు, ప్రొఫెసరు, లాయరు ఏదో అయితే నన్ను చూస్తారో లేదో అని భయంతో జాగ్రత్త పడి, నేను ఇంత పెట్టుబడి పెట్టేశాను వీడి మీద, వీడు ఇంత పెట్టుబడి పెట్టాక పైకి వచ్చాక చూస్తారో లేదో అనేటువంటి ఒక రకమైన భయం. ఇంకన్నా స్వార్థాన్ని ఇవ్వాలే కాదండి. భర్తృ గారు లాంటి వాళ్ళు చెప్పారు, నీ తల్లి నీ తల్లి ఒక కర్తస్వం, నీవు అన్ని కడిగింది అంటే అర్థం ఆవిడ పెద్ద అయినాక నువ్వు అన్ని చెయ్యాలా. షీ వాంట్స్ షీ వాంట్స్ టు గెట్ ద కాస్ట్ ఆఫ్ ఇట్. నీకు ఒక తండ్రి నీకు సర్వీస్ చేశాడు, నీకు తల్లి ఒక సర్వీస్ చేసింది, నిస్వార్థమైన సర్వీస్. నిస్వార్థమైన కాదండి, మన కొడుకును బాగా పెంచితే పెద్ద అయ్యాక మన వాడు రక్షిస్తాడు, మన వాడు చూస్తాడు. వీ వాంట్ టు రీడ్ ద ఫ్రూట్. అది హింస కాదండి, దానికి కాదండి. సార్ మీరు మైక్ దూరం అవుతున్నారు, అప్పుడప్పుడు మైక్ దూరం అవుతున్నారు. ఆలోచన తీసుకెళ్లి విధానంలో నేను తేడా చూపిస్తాను. దానికి విధానంలో కావాల్సిన మీరు మైక్ దూరం అయిపోతున్నారు. మీ మాటలో ఇది క్లారిటీ తేడా వస్తుంది, అప్పుడప్పుడు లో వాయిస్ లో వస్తుంది. వస్తుంది సార్. ఓకే సార్, వినపడుతుందా సార్ సరిగ్గా? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. ఈ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానివ్వండి, కానీ మీరు కెమెరాకి దూరం అయిపోయారు మళ్ళీ. పర్లేదు మాటేస్తే చాలు. రైట్ 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 రైట్. నేను ఈ విషయం కమెంటరీ పెట్టబోరేమో ఒక పద్యం రాశారండి, ఆయన టాయిస్ అనే పద్యం. ఆ టాయిస్ అనే పద్యంలో తల్లి ఉన్నంతకాలం పిల్లవాడిని చక్కగా పెంచింది. ఎప్పుడైతే ఆ తల్లి చనిపోయిందో ఆ పిల్లవాడు చిన్న చిన్న టాయిస్ తోటి ఆడుకుంటుంటాడు. వాడు పలానా టాయ్ కావాలా, పలానా టాయ్ కావాలా, ఆ తల్లి ఆ టాయిస్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడిని ఆడించింది. తండ్రి నేను పెళ్లి చేసుకుని పిచ్చి అయిపోయి పిల్లవాడికి కావాల్సిన అవసరాలు తీర్చలేకపోతాడు. చాలా గసురుకుంటాడు, తిట్టినప్పుడు కుర్రవాడు పడుకుంటాడు. రాత్రి లేచి కొడుకు దగ్గరికి వెళ్తాడు. వెళ్తే కంటి కింద చారలు కనపడతాయి. అక్కడ పెట్టమూరు ఒక వాక్యం రాస్తాడు, హిజ్ మదర్ బీయింగ్ పేషెంట్ డెడ్. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పెట్టమూరు గారు డైలాగ్, హిజ్ మదర్ బీయింగ్ పేషెంట్ డెడ్. మనిషికి కావలసినటువంటిది పేషెన్స్. మీలో పేషెన్స్ ఉంటే, గాంధీ గారికి ఉన్నది అదే, మనలో కనుక పేషెన్స్ ఉంటే ఈ వైలెన్స్ ని అధిగమించడం చాలా చాలా ఈజీ. మనిషికి కావాల్సిన పేషెన్స్, పర్సివరెన్స్. ఒక పని చేసావు, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించు, కర్మణ్యేవా అధికారస్యే మా ఫలేషు కదాచన. పని చేయి, ఫలితం ఎలాగొస్తే అలాగుంటుంది. మనం ఇవాళ పని కన్నా ఫలితం మీద ఆశ. ఒక చోట ఉద్యోగానికి వెళ్తాం, నాకు ఎంత జీతం అనే దాని మీద ముందు ఆలోచిస్తాం. నేను ఉద్యోగం ఏం చెయ్యాలి అనేది ఎవరు అడగరండి, నా జీతం ఎంత. నువ్వు చేసి ఉద్యోగం కన్నా చేసి జీతాన్ని బట్టి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు. కానీ పూర్వకాలం
వీడు ఆ ఉద్యోగం చేసి ఉద్యోగం మీద ప్రేమ ఉండేది. నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, నేను ఒక టీచర్ని అవ్వాలి. వాడు ఐఏఎస్ జాబ్ వచ్చినా టీచర్కి ప్రాధాన్యత, నేను టీచర్ని అవ్వాలని ఆ ఉద్యోగాలు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ అయి కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వృత్తితో తృప్తి పడక సివిల్ సర్వెంట్స్గా వచ్చారు. అంటే మనిషి ఆలోచన విధానానికి ఇవన్నీ ముఖ్య కారణాలు అవుతుంటాయి. సమాజం వ్యక్తికి నేర్పాలి, వ్యక్తి సమాజాన్ని నిర్మించాలి. వ్యక్తి సమాజాన్ని నిర్మించేటప్పుడు ఆ వ్యక్తి వెనకాల సమాజం అంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, వీళ్ళందరూ ఆ వ్యక్తి యొక్క వికాసానికి పాటుపడాలి. ఆ వికాసానికి పాటుపడకుండా దేశం మారిపోయింది, సమాజం మారిపోయింది, మనుషులు మారిపోయారు, బహారాకోళ మీద తోసేయటం. పిల్లల యొక్క ప్రవర్తన నియమావళి. తర్వాత పూర్వకాలం పిల్లోడు సరిగ్గా చదవకపోతే మాస్టర్ కొట్టేవారు, పిల్లోడు సరిగ్గా చదవకపోతే తల్లి దెబ్బలాడేది. ఈవేళ ఆ అవకాశం కొట్టినంత మాత్రాన పిల్లోడు బాగుపడతాడని నేను అన్నగాని వాడు మౌల్డ్ చేసే విధానాలు అప్పుడు ఉండేవి. కొట్టినా సరే పిల్లవాడు ఆ మాస్టర్ని చాలా బాగా గుర్తుపెట్టుకునేవారు. ఇవాళ తిడితేనే ఆ మాస్టర్ని వేరే. నేను కూడా చిన్నప్పుడు మాస్టర్ కొడితే నేను ఆయన గారు పోతే 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను దేవుడికి. ఆయన పోనలేదు, నేను 100 కొబ్బరికాయలు కొట్టలేదు. అంటే మనిషిలో ఒక రకమైన ఇన్స్టింక్ట్. దీనికి అక్కడితో ఫుల్ స్టాప్ పెడితే అది డెవలప్ అవ్వదు. పక్కన ఒకడు తయారవుతాడు, అవునురా నన్ను కొట్టాడు, నువ్వు 100 కొడతా అన్నావు కదా, 50 కొబ్బరికాయలు డొనేట్ చేస్తానులే అని వారు కలిస్తే, ఇంకో 2-3 కలిస్తే అది హింసగా మారుతుంది. వీడికి వచ్చిన ఆలోచనని ఎవరూ సపోర్ట్ చేయకపోతే, వీడికి వచ్చిన ఆలోచన వీడితోటే ముగిసిపోతే ఏ రకమైన ఒక ఉదాహరణ, గురువు గారు శిష్యుని అడిగాడు, ఉదంక మహాముని అడిగాడు, నాకు ఈ పని చేసి పెట్టని. అది ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆ రాజుని అడుగుతాడు, ఆ రాజుని పొగుడుతాడు. ఆ రాజుగారు మా ఇంట్లో అన్నం తినమని భోజనం పెడతాడు. అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. ఈ ఉదంక మహాముని చాలా కోపం వచ్చేసింది. ఆ రాజుగారిని శపించాడు. ఆ రాజుగారు కూడా నా ఇంట్లో అన్నం తిని నన్నే శపిస్తారు ఉండగొడక నువ్వు అని తిరిగి శపించాడు ఈయన్ని. అప్పుడు ఈ ఉదంక మహాముని అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను శపించేవేంటి, నేను ఒక మహాముని, నన్ను శపించక నీ శాపాన్ని వెనక్కి తీసుకుంటే. అప్పుడు నన్నయ్య పట్టారకుడు చక్కటి పద్యం రాశాడు, నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నత విప్లవందు నిక్కమీరెండు రాజులందు విపరీతముగావన ఇప్పుడు లోపు ఓపండి అతి శాంతుండయ్యు నరపాలుడు శాపము గ్రంబరింపకన్. అక్కడ శాంతి అన్న పదానికి ఎంతో చక్కటి నిర్వచనం. అంటే ఈ వైలెన్స్ ని, హింసని రూపుమాపడానికి, హింసని నొక్కి అణిచి తొక్కడానికి మనకున్న ఒకే ఒక మార్గం శాంతి. ఆయన చెప్తాడు, ఈ విప్రుడు అంటే ఈ కుల ప్రకారం విప్రుడు కాదు, ఎవరైతే తపస్సు చేసుకుని మునీశ్వరుడు అయ్యాడో వాడి యొక్క మాట చూస్తే పరుషంగా ఉంటుంది, కానీ వాడి మనసు చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి వాడు శాపం ఇచ్చినా సరే వెనక్కి తీసుకోగలడు. కానీ రాజుగారు పైకి చెప్పే మాట, అంటే పరిపాలించే నేత పైకి చెప్పే మాటలన్నీ కూడా వెన్నపోసకి రోజు మిల్క్ అదుతాడు. కానీ ఆయన మనసంతా కూడా చాలా కర్కశంగా ఉంటుంది. కాబట్టి రాజుగారు తనకిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేరు. అంటే హింస ఎలా ప్రబలింది, ఆ హింసని శాంతి ఏ రకంగా తగ్గిస్తుంది అని చెప్పడానికి మహాభారతంలోనే చెప్పారు మనకి. అదే కాకుండా హింసను ప్రేరేపించడం కూడా మహాభారతంలో చెప్పారు. తక్షకుడు అనేటువంటి ఒక సర్పం పరీక్షణ్ మహారాజుని చంపింది. ఆ పరీక్షణ్ మహారాజుని చంపింది కాబట్టి ఆ పరీక్షిత్ కొడుకు దగ్గరికి వెళ్ళి ఈ మునీశ్వరుడు ఆయన హితోపదేశం చేస్తాడు. కాదన కిట్టిపాటి అపకారము ఏకవిప్ర సంభావన చేసే కావున రూపంగవ నీవు అనేక భూసురాబాధిత సర్పయాగమన భస్మము సేయము హర్షకాది కాకోదర సంహితిని హుత భోగ్ర శిఖాచయంబున్నాను. అంటే ఆ రోజు కూడా ఒక మునీశ్వరుడు ఒక రాజుగారి కొడుకుని, ఒరే మీ నాన్నని ఒక్క బ్రాహ్మణు చెప్పించినంత మాత్రాన తర్షకుడు అనేటువంటి ఒక పాము వెళ్ళి మీ నాన్నని కాటేసి చంపేసింది. కాబట్టి నువ్వు పాములన్నిటినీ కూడా ఒక పెద్ద సర్పయాగం చేసి ఆ సర్పయాగంలో భస్మం చేసి అన్నాడు. అంటే ప్రేరేపించాడు. ఎవరు ప్రేరేపించారు? హింస. ఎవరికైతే హింస ఉండకూడదో, ఎవరికైతే హింసా ప్రవృత్తి ఉండకూడదో ఆయనే వెళ్ళి ఆ హింస చెయ్యమని ఒక రాజుగారు ప్రేరేపించారు. అంటే అలాగే ఒక వ్యక్తి నీకు రాజ్యం కావాలి, ఎదుర్కొన్న రాజుని చంపు, పొడి చేయి, రాజ్యాన్ని సంపాదించు. ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీముడు, అర్జునుడు వీరంతా ప్రతిజ్ఞ చేశారు, నీ తొళ్ళ కొడతానని, నీ గుండు చీరుస్తానని,
నిన్ను ముక్కలు ముక్కలుగా కోసేస్తానని, నీ పీకి నలిపేస్తానని శపథాలు చేశారు. వీళ్ళకి రాజ్యాన్ని తిరిగి పొందాలనేటువంటి కాంక్ష కన్నా వాడి మీద ఉన్న హింస, అది వాడి మీద ఉన్న కోపం. నా భార్యను తొడ మీద కూర్చోబెట్టాడు కాబట్టి వాడు తొడ కోసేయాలి. నా భార్య తల పట్టుకున్నాడు కాబట్టి వాడు గుండెకాయ కోసేసి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి నా పిల్లల తలకి పామాల. ఇది హింసా ప్రవృత్తి కాక మరి ఏంటిది? వాడికి రాజ్యకాంక్ష కన్నా హింసా ప్రవృత్తి ఎక్కువ. మరి దాన్ని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? అక్కడ జరిగిన సంఘటన. ఈ హింస ప్రేరేపణ జరగడానికి ముఖ్య కారకుడు భీష్ముడు. అందుకే చనిపోయినప్పుడు భీష్ముడితో ఒక అశ్వత్థామ తప్ప భీష్ముడితో సహా అందరూ కూడా చండాలమైన చావులు చచ్చారు. భీష్ముడు కూడా ఆ అంపశయ మీద నరక యాతన పడి చనిపోయాడు. ఎదురుకుండా ఒక ఆడదాన్ని అంత శీలాన్ని అంత నిందిస్తుంటే పాముగా ఊరుకొని పోయి, అందుకే ఆ ద్రౌపది పాపం ఆయనతో చెప్తుంది, ఎంతో బాధపడి తన గొప్పతనాన్ని చెప్పుకుంటుంది ఆ ద్రౌపది. నేను ఆవిడ వరమును పుట్టి నేను వరం వల్ల పుట్టాను, పాండురాజు పెళ్ళానయ్యాను, పాండు భూములకు కోడలింటి పాండురాజు కోడలయ్యాను, నీతి విక్రమస్త్రులకు పుత్రులంబడిసితి, ఇన్నిట ప్రసిద్ధికి ఎక్కిన దానింత ఇంత గొప్పదాన్ని ఆ సభ కేకవస్త్ర విరట్టిన ఒకళ్ళు రాజసూయావృదంబందు శుచి అయిపోయిన వందర వేడిబట్టి ఈ ఏవురు చూడగా సభకు నిచ్చే కులాంగిని ఇట్లా అనర్తురే అంటూ ఆవిడ కూడా కారణమైంది. ఈ ఏవురు చూడగా దొల్లపోతులు లాంటి 5 ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒక్కొక్కడు అందుకే ఆవిడ తిట్టి కర్రి విప్రంబు కాల్పనే, పెద్ద గదోటేసి తిరుగుతుంటే దొల్లపోతులాగా. ఎందుకు తగలేయడానిక? కర్రి విక్రమ కాల్పనే. ఒక పెళ్ళాన్ని బట్టలిప్పుతుంటే మీరు 5 కూడా కామ్గా కూర్చున్నారు. ఆ గుడ్డోడు ధృతరాష్ట్రుడు చూడలేకపోతే పోయాయి. భీష్ముడు ఏం పెట్టాకుడు, ఏం రాగం వచ్చింది వాడికి? ఒక కోడల్ని హింసిస్తుంటే, కులాంగిని హింసిస్తుంటే ఇలా కూర్చున్నారు. కాబట్టి దేవుడు అందరికీ శిక్ష వేశాడు, ఎవరిని వదలలేదు. ప్రతి వారికి మొత్తం కులం మీద, ఈ భూమి మీద వంశమే నాశనం అయిపోయింది. ఎంత దారుణంగా నాశనమైందంటే, హింసతోటి ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నటువంటి వ్యక్తి చనిపోతే వాడికి కర్మకాండ చేయడానికి కూడా వీలు లేకపోతే, ఎవరి ప్రేరణ వల్ల అయితే అతను చనిపోయాడో ఆ దుర్యోధన తమ్ముళ్ళు అందరికీ కూడా కర్మకాండ చేసింది ధర్మరాజు చేశాడు. ఆ ధర్మరాజు ఎందుకు చేయగలిగాడంటే శాంతికి ఆయన నిదర్శనం, శాంతికి ఆయన ప్రతిరూపం. ఎంత ప్రలోభాలు వచ్చినా, ఎంత గొడవలు వచ్చినా తమ్ముళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని శాంతి ప్రబోధించి, నిజంగా ధర్మరాజు గనక ఒకరి రూపం దాల్చి అజాతశత్రుడే అలిగిన నాడు, నిజంగా అజాతశత్రుడే అలిగితే ఈవేళ మాట్లాడుకుందుకు మన సిఎస్సి ఉండదు, మనం ఉండదు, ప్రపంచం అంతా ఏనాడో నాశనం అయిపోయాను. అణుబాంబు కన్నా గట్టి దృఢ సంకల్పం అయింది. కాబట్టి ఆయన అడగలేదు. ఎవరైతే అడగకూడదు, ఎవరైతే కాముగా ఉండాలో వాళ్ళందరూ కూడా కాముగా ఉండబట్టి ఈవేళ ఈ సమాజానికి వ్యక్తికి మధ్య ఉన్న బంధాన్ని చాలా మనకు ఆధ్యాత్మికత, బౌద్ధ మతం కావచ్చు, బుద్ధం శరణం గచ్చామి, మన చూడు శన్నో మిత్ర శంబరణ శన్నో భవత్యరమ శన్న ఇందురో బృహస్పతి, మన చక్కటి శ్లోకాలండి. భద్రంకరిణే శ్రీయామదేవ భద్రం పశ్యేమి రక్షితి, మన రక్షించేది ధర్మం. అది నీకు ఏ మతమైనా సరే దానికంటే ఒక ధర్మం ఉంటుంది. నువ్వు క్రిస్టియానిటీని ఆచరించు. ఏ మతం కూడా ఎదుర్కొండా మనిషిని చంపమని కానీ, హింసని ప్రేరేపించమని కానీ ఏ మతం చెప్పదు. ఈవేళ మనం హింసకి కొంతమంది దగ్గరవుతున్నారంటే కారణం ఆధ్యాత్మికత లోపించడం. ఈవేళ మనం ఎదుర్కొండా ఉన్నటువంటి జనబాహుల్యంలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఆధ్యాత్మికత. ఈ లెక్చర్స్ కాదు, ఈ ఉపన్యాసాలు కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి భయపెట్టడాలు కాదు. ఈ నిన్నటిదాకా జైలు శిక్ష అనుభవించినోడు మళ్ళీ బయటకు వచ్చి కొత్త రేపు చేసి లోపలికి వెళ్తుంటాడు. శిక్ష వేసినంత మాత్రాన ఈ జయప్రకాష్ నారాయణ గారు మాట ఉంటుంటారు, ఆటగాళ్ళ మార్చడం కాదు, ఆట నియమాలు మార్చడం. ఆటగాడు మారితే సుఖమే ఉంది, ఆట నియమాలు మారాలి. మనం స్వచ్ఛంగా ఇవాళ మారితే సుఖం. కానీ ఒక ఆఫీసర్ లంచం తిన్నాడు, వాడు మార్చారు, ఇంకో ఆఫీసర్ వచ్చాడు, వీడు మళ్ళీ మొదటి నుంచి లంచం తినడం మొదలు పెడతాడు. ఒక మినిస్టర్ గారు ఆల్రెడీ ఒక 5,000 కోట్లు నొక్కేశాడు, వాడు తీసి కొత్త మొదలు పెడతాడు, మళ్ళీ మొదటి రూపాయి నుంచి సంపాదించడం మొదలు పెడుతున్నాడు. కాబట్టి మనకి మార్చడంలో ఉపయోగం లేదు, నియమాలు మార్చాలి. ఈ హింసకి ఇవన్నీ కూడా ప్రేరేపకాలు. హింసకి మిమిక్రీ అతి భయంకరమైనటువంటి రోగం మనిషికి మిమిక్రీ, అనుకరణ.
ఒక టీచర్ని కుర్రవాడు అనుకరిస్తాడు, ఒక భార్యని భర్త అనుకరిస్తాడు, భర్తని. అనుకరణ అనేది ఈవేళ మనం మాట్లాడగలుగుతున్నాము అంటే దానికి కారణం అనుకరణ. అనుకరణ లేకపోతే మనం ఈవేళ మాట్లాడలేము. మనం మాట్లాడడం ఎలాగైతే అనుకరణ వల్ల వచ్చిందో, మన మానసిక బుద్ధి వికాసం కానీ, మానసిక దౌర్బల్యాలు కానీ, ఈ మనసులో ఉన్నటువంటి ఒక రకమైన హిస్టీరికల్ డెవలప్మెంట్స్ కానీ, ఈ ఈ సెన్సిటైజేషన్, డీసెన్సిటైజేషన్, దీనికి ముఖ్యమైనటువంటి దౌర్బల్యం డీసెన్సిటైజేషన్. ఈ డీసెన్సిటైజేషన్ వల్ల చాలా ఇబ్బందులు మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ డీసెన్సిటైజేషన్ లో ముఖ్యంగా పిల్లలు బాధపడేది. ఈ పిల్లలు ఎంత బాధపడుతున్నారంటే దీనివల్ల సంస్కృతి, ఈ సవితి పోరు, లింగ మార్పిడి, ట్రాన్స్జెండర్స్, ప్రతి నలుగురు పిల్లల్లోనూ కూడా ఒక పిల్లవాడు, ఒక అబ్బాయి, నలుగురు మనుషుల్లో, నలుగురు మగవాళ్ళలో ఒక మగవాడి మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. లైంగిక వేధింపే కాదు, అనేకమైన వేధింపులు మనం అందరూ ఈవేళ ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి. నలుగురు అబ్బాయిల్లో ఒక అబ్బాయి మీద జరుగుతుంది, ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి మీద జరుగుతుంది. 40% ట్రాన్స్జెండర్స్, 40% ట్రాన్స్జెండర్స్ మీద జరుగుతున్నారు. నాన్ బైనరీ సెక్స్ మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి పైకి రావట్లేదు. ట్రాన్స్జెండర్స్ మీద అత్యాచారాలు, ప్రతి నలుగురు అబ్బాయిల మీద ఒక అబ్బాయి మీద అత్యాచారం. అది లైంగికమే కాకపోవచ్చు, మరొకటి ఏదైనా సరే. ఈ డీసెంట్రలైజేషన్ ఇది ఇక దీనికి కారణం మన జెనిటల్ పుట్టుకతోటే కొంతమందికి కొన్ని విపరీతాలు వస్తాయి. ఆ జెనిటల్ గా వచ్చిన దాన్ని మనం ఏమి చేయలేం మనం. కాబట్టి ఈ కారకారకాలు, ఇది ఎందుకు వచ్చింది జెనిటల్ గా? ఏదో మందులు వేయటం, దానికి ఏదో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, దానివల్ల మనకి ఉపయోగం కన్నా వ్యక్తి ఏ రకంగా సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తాడో, సమాజం కూడా దాంట్లో ఉన్న వ్యక్తుల్ని పోషించడానికి మంచిగా, ఒక కడవడు పాలలో ఒక చెంచాడు పెరుగు వేస్తే ఆ పాలన్నీ పెరుగుగా తయారవుతాయి. మళ్ళా పెరుగులో ఉన్న పాలన్నింటినీ పెరుగుని అనేక పాలకొండలో వేస్తే అన్ని పెరుగులు వస్తాయి. అంటే పాలు పెరుగు, ఈ పాలు అనేటువంటిది, పెరుగు అనేటువంటిది అంటూ ఒక చెంచా తీసుకుంటే అది వ్యక్తి, పెరుగు కడవంతా తీసుకుంటే అది సమాజం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి సమాజాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలా. ఆ సమాజం కూడా, ఆ కుండలో పాలన్నీ కూడా పాడైపోయిన పాలు, ఆ పెరుగంతా పుల్లబడిపోయిన పెరుగు అయితే అది తయారు చేసే పెరుగు అది పుల్లగానే తయారవుతుంది. కాబట్టి సమాజం కూడా, ప్రతి వ్యక్తి సమాజాన్ని తయారు చేయాలి. మంచి పౌరులు దేశానికి కావాలి. నో సోషల్ పెస్ట్ ఈస్ దేర్, నో సోషల్ పెస్ట్ షుడ్ బి సప్లై టు ద సొసైటీ అని ఏ రకమైతే వాంఛిస్తున్నామో, అలాగే ఏ సమాజం కూడా తనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దుర్మార్గులుగా తయారు చేయకూడదు. ఇందాక చెప్పాను మీకు, సమాజం అంటే ఎవరు? సకం బుర్రం ఉన్న వాళ్ళు సమాజంలో చాలా డేంజరస్. ఇందాక చెప్పాను, చాలా పెద్దవారు, చదువుకున్నవారు, యోగ్యులు. అయోగ్యస్య పురుషో నాస్తి యోజనానాంచ దుర్లభ. అయోగ్యస్య పురుషో నాస్తి యోజనానాంచ దుర్లభ. ఈ ప్రపంచంలో అయోగ్యుడు, చెప్తే వినేవాడు లేడు, కానీ వాడికి చెప్పేవాడే లేకుండా పోయాడు. ఇంకొక రకమైన సమాజం ఉంది మనకి. తాతస్య కూపోయే మిత బ్రువాణా క్షారంజలం కాపురుష బిపతహి. మా నాన్న 10 మందిని చంపి రాజ్యాన్ని సంపాదించాడు, కాబట్టి నేను కూడా 10 మందిని చంపి రాజ్యాన్ని సంపాదించాలి. ఇది తాతస్య కూపోయే మిత బ్రువాణాహ. నా తాత తగ్గించే నెయ్యి, దాంట్లో నేను ఉప్పగా ఉన్నా సరే అదే నేను తాగుతాను, మూర్ఖత్వం. రెండో రకం, మా తాత తగ్గించాడు కాబట్టి నెయ్యి, దాంట్లో నీళ్ళు పాడైపోయే ఉంటాయి కాబట్టి దాన్ని కప్పెట్టేస్తాను, కొత్త నీళ్ళు తవ్వేస్తాను. ఇది కూడా మానసిక ప్రవృత్తి, ఇది కూడా వైలెంట్ బిహేవియర్. ఈ బిహేవియర్లన్నింటికి కారణం నీకున్నటువంటి రుగ్మత. సమాజంలో ఉన్న రుగ్మత కన్నా కుటుంబంలో ఉన్న రుగ్మత, నీలో ఉన్న రుగ్మత ఏ రకంగా అయితే నీకున్న దుర్గని పక్కవాడికి అంటిస్తావో, అది మతం కావచ్చు, మౌఢ్యం కావచ్చు, రాజకీయం కావచ్చు, మరొకటి కావచ్చు. మాస్ హిస్టీరియా ఈజ్ మోర్ డేంజరస్. ఒక ఉద్యమం జరిగింది, ఆ ఉద్యమంలో ఎందుకు నువ్వు పార్టిసిపేట్ చేస్తానని అడిగితే వాడు ఏం చెప్పలేడు. ముందు వాడు జై అన్నాడు, కాడు వెనకవాడు కూడా జై అన్నాడు. గొర్రెల మంద, మొదటి గొర్రెకి కర్ర అడ్డు పెట్టాం, అది దూకింది. రెండో గొర్రె కూడా దాన్ని దూకుతుంది. ఎందుకు దూకిందో ఆ రెండో గొర్రెకి తెలియదు, మొదటి గొర్రె దూకింది కాబట్టి రెండో గొర్రె కూడా దూకింది. వీడికి కారణం తెలియకుండా ఈ మాస్ హిస్టీరియా వల్ల ప్రజల్లోకి వచ్చింది. నేను ఫైనల్ గా చెప్పేదండి,
దశ మనకి శాంతి సందేశాలు అందరికీ తెలుసుండే. శాంతి సందేశం ఎవరికి తెలియకుండా అందరికీ తెలుసు. ఆ శాంతిలో ప్రతి వ్యక్తి కూడా శాంతి మంత్రాలు చదువుతారు. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలా. ప్రతివాడు చదువుతాడండి, ప్రతివాడు చదువుతాడు శాంతి మంత్రాలు. మనం శాంతి అంటే ఏంటి డెఫినేషన్? ఏ రకంగా అయితే వైలెన్స్ కి డెఫినేషన్ ఇవ్వలేకపోయాము, శాంతి కూడా డెఫినేషన్ ఇవ్వలేకపోతున్నాము. ఆ రెండింటిని డిఫైన్ చేయడం మనకు అనవసరం. లివ్ అండ్ లెట్ లివ్. నీ బతుకు నువ్వు బతుకు, ఇంకోటి బతుకులో యువర్ ఫ్రీడమ్, యువర్ డిజైర్ షుడ్ ఎండ్ వేర్ మై నోస్ బిగిన్స్. నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయినప్పుడు నీ యొక్క వృత్తి తగ్గాల, నీ ప్రవృత్తి తగ్గాల. నువ్వేదో చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు కోర్టులో మనకు ఫిజిక్స్లో ఒక సామెత ఉంటుందండి, ఫోర్స్ అండ్ ఫీల్డ్. ఒక రెండు వస్తువులు ఉంటే ఆ రెండు వస్తువుల మధ్యలో ఉన్న అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ రెండు వస్తువులు కావాలా. అంటే రెండు వస్తువులు వస్తేనే మధ్యన ఫోర్స్ ఉంటుంది. కానీ ఒక వస్తువుకే మేము డిఫైన్ చేస్తాం. ఒక వస్తువు ఉందంటే దాని చుట్టూ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఆ ఫీల్డ్లో మరో వస్తువు వెళ్తే అట్రాక్షన్ గ్లోన్ అవుతుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కత్తితో పొడిచాడు. ఆ కత్తి నిండా రక్తం ఉంది. కోర్టు తీసుకెళ్లారు. ఆ కోర్టులో జడ్జి గారు అడిగారు, నువ్వు పొడిచావా? నేను ఈ కత్తి వల్లే వాడు చచ్చాడా? అవును. ఈ కత్తి మీద ఉన్న రక్తం వాడిదేనా? అవును. అన్ని కరెక్టే. నువ్వు వాడిని చంపావా? నేను చంపలేదు. ఎందుకని? మా ఊరు రండి, నాకు ఒక ఆదత, నాకు ఒక అలవాటు ఉంది. చేతిలో కత్తి పట్టుకుంటాను, ముందుకి వెనక్కి ఊపుతుంటాను. వాడు వచ్చే కత్తి ముందు నుంచున్నాడు, ఈ కత్తి పొట్టలో దూకింది, అది నా తప్పు కాదండి. అది సమాజం. ఆ కత్తి దూకుతున్న సమాజంలో వెళ్ళడం నీ తప్పు. కాబట్టి ఏ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఏ పద్ధతి పాటించాలా అనేటువంటి విద్వత్తు నీ మీద ఉంటుంది. దీనికి ప్రతి వాడు కృషి చేయాలా. ముఖ్యంగా టీచర్స్, తల్లి తండ్రి, ఇంట్లో గడిపే టైం కన్నా బయట వాడు గడిపే టైం ఎక్కువ. కాబట్టి ఈవేళ ప్రపంచాన్ని నాశనం చేసిన సోక్రటిస్ అనేటువంటి ఈవేళ కూడా తలుచుకుంటున్నాం. గాంధీ మహాత్ముని ఈవేళ కూడా తలుచుకుంటున్నాం. నెల్సన్ మండేలాని ఈవేళ కూడా తలుచుకుంటున్నాం. కారణం, దే ఆర్ గుడ్ టీచర్స్, దే ఆర్ గుడ్ ప్రీచర్స్. గౌతమ్ బుద్ధుని ఈవేళ కూడా తలుచుకుంటున్నాం. కాబట్టి దే ఆర్ గుడ్ ప్రీచర్స్. అలాంటి మంచి టీచర్స్ కావాలా. చెప్పడం చాలా ఈజీ, ప్రీచింగ్ సర్మన్స్ ఈజ్ ఈజీ, బట్ ప్రాక్టీసింగ్ దమ్ ఈజ్ కరెక్ట్. గాంధీ ఒక రంగా గొప్పవాడు అవడానికి కారణం ఆయన సర్మన్ ప్రీచ్ చేయడమే కాకుండా ప్రాక్టీస్ చేశారు. నాకు అవకాశం ఇచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నైస్ presentation on individual, society and violence. చర్చ మనం మామూలుగానే ప్రతిసారి చేస్తున్నట్టే ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారితో స్టార్ట్ చేద్దాము. సార్, బాలమోహన్ దాస్ గారు ఉన్నారండి, ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మాడుగుల నాగపణ శర్మ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇంకో పేరు యాడ్ చేయొచ్చు, కొచ్చెర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు. మంచి ప్రవచనం వారి నోటికుండా వినడం జరిగింది. మేము రోజు కలుస్తాం గాంధీ సెంటర్లో, కానీ ప్రవచనాలు ఉండవు. మామూలుగా విషయాలు మాట్లాడుకుంటాం. ఈరోజు ఒక మంచి ప్రవచనం సత్యనారాయణమూర్తి గారు చెప్పడం చాలా సంతోషం. కాకపోతే ఆయన నా అభిమానిని ఆయన చెప్పుకున్నాడు. నేను కూడా ఆయన అభిమానిని, అది కూడా చెప్పాలి కదా. ప్రవచనాలు మూర్తి గారు మీరు మొదలెట్టేయండి. మీరు ఇలా సిఎస్డిలో చెప్పడం కాదు, గుడ్, కానీ మీరు కొద్ది రోజుల్లో మీరు పబ్లిక్లో ప్రవచనాలు మొదలు పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే ఫిజిక్స్లో, ఫిలాసఫీలో రెండిట్లో పిహెచ్డి వచ్చిన ప్రవచనకారులు లేరు మన ఆంధ్రప్రదేశ్లో. అది చేస్తే బాగుంటుందని మా గాంధీ సెంటర్ తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అవధాన్ రవికుమార్ గారేమో 55 నిమిషాలు ఇచ్చారు మీకు, కానీ మీరు శాంతి మీద మాట్లాడుతున్నారు కాబట్టి అహింస చేయకూడదని టైంకు ముందే వీరు ముగించారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇది పాటిస్తే చాలా బాగుంటుంది.
రఘుకుమార్ అనుకుంటున్నారు ఈయన కూడా అంతే కదా, తక్కువ మాట్లాడాలి కదా, ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారు. నేను ఎక్కువ మాట్లాడట్లేదు, నేను టైం చూసుకొనే మాట్లాడుతున్నాను. మూర్తి గారికి 2 ప్రశ్నలు. మీరు చెప్పిన దాని ప్రకారం నాన్ వెజిటేరియన్స్ హింస పాటిస్తున్నారా, అహింస పాటిస్తున్నారా? ఒకటి, ఎద్దుల చేత వ్యవసాయం, గాడిదల చేత బరువులు మోయించటం, ఎడారిలో ఒంటెల్ని వాడటం, అది అహింస అవుతుందా కాదా? నమస్కారం. సార్ డాక్టర్ చలికాని గారు, డాక్టర్ చలికాని గారు. సార్ చలికాని గారు మీరు లైన్లో ఉన్నారా? అన్మ్యూట్ అవ్వాలి. డాక్టర్ మురళీధర్ గారు, డాక్టర్ మురళీధర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హింస గురించి, వైలెన్స్ మీద వెంకట సత్యనారాయణ గారు దాదాపు 45 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడినారు చక్కగా. దీనికి సంబంధించి అసలు మా ప్రయాణమే అటు రఘుకుమార్ గారిది కానీ లేకపోతే నాది కానీ మేము హింస నుంచి అహింస వైపుకు వచ్చినటువంటి వాళ్ళము. అంటే ఫ్రమ్ వైలెన్స్ టు నాన్ వైలెన్స్. we were very violent people while we were in we were associated with the communist parties. దాంట్లో కూడా ఇవన్నీ కూడా అనిపించేటివి. ఇదంతా కూడా ఇంత వైలెన్స్ అవసరం లేకుండా సమస్యలు పరిష్కారం అయితే బాగుండు కదా అనేది అప్పుడప్పుడు అనిపించేది. కానీ కాకపోతే ఇప్పటికి కూడా అంటే మా మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా దాంట్లోనే ఉన్నారు. అసలు మనము వైలెన్స్ అన్నటువంటిది లేకుండా సమాజం అన్నటువంటిది మారదు అన్నటువంటి స్టేజ్ దగ్గరే ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఇంకా నాన్ వైలెన్స్ వర్క్స్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి వ్యాసం ఫిండ్లర్ తిమోతి ఆ వ్యాసం చదివిన తర్వాత నేను టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. అంతకంటే ముందు ఫ్రమ్ సోషలిజం టు సర్వోదయ జయప్రకాష్ నారాయణ గారు రాసినటువంటి స్మాల్ బుక్లెట్ అన్నటువంటిది కూడా నాన్ వైలెన్స్ వైపుకు ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎంత వైలెంట్ పీపుల్ మేము కాలేజ్ డేస్లలోనే గొడవలు వీటన్నిట్లలో కూడా 5-6 సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వచ్చింది. మేము ఒకసారి మా అమ్మాయిల్ని ఈవ్ టీజింగ్ అది ఇది చేస్తూ ఉంటే వేరే వాళ్ళని ఎంతగా కొట్టినామనంటే మా క్లాస్మేట్ల అమ్మాయిలే మీరు ఇంత పరమ దుర్మార్గులా, మీరు అసలు మనుషులేనా, వాళ్ళని అట్లా కొట్టినారనేసి మమ్మల్ని తిట్టినారు. అంటే ఇప్పుడు ఇంతవరకు సార్ అన్నట్టు ఇప్పుడున్నటువంటి వైలెన్స్ రూపాలను మెచ్చుకునేటువంటి మహానుభావులు సమాజము ఆ స్టేజ్కి దిగజారింది. మొన్న మన ఏది అదే అర్జున్ అల్లు అర్జున్ సినిమాలు వీటన్నిటితోటి అసలు అదేం వైలెన్స్, జనాలు దాన్ని మెచ్చుకోవడం ఏంటి, దాని తర్వాత ఈ రకమైనటువంటి సినిమాలకు వీటన్నిటి కూడా ధోరణి అనేటువంటిది పెరిగిపోతుంది. ఇది సార్ అంటే నేను ఇంకా ఈరోజు యాక్చువల్గా ఇంకా మెడికల్ కాలేజీలో వైలెన్స్ రూపం అన్నటువంటిది మాది ర్యాగింగ్ అన్నటువంటిది ఇట్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వైలెన్స్. ఆ వైలెన్స్ అన్నటువంటి దానికి ప్రధానమైన కారణము మేము చెప్పినటువంటిది ఏమనంటే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లని హింసించడము, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ట్యూటర్లను హింసించడము, వాళ్ళు విద్యార్థుల్ని హింసించడము, సీనియర్స్ జూనియర్స్ ను హింసించడము అన్నటువంటిది అనాదిగా వచ్చింది. దీనికి కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన తర్వాత అందరూ కూడా సమానమే అన్నటువంటి ఉద్దేశంతో జూనియర్స్ లేరు సీనియర్స్ లేరు అని చెప్పేసి మేము దానికి చర్మగీతం పాడినాము. అది కూడా వైలెంట్ గానే, అదేమీ నాన్ వైలెంట్ మెథడ్ లో కాదు. ఒకరోజు డిక్లేర్ చేసినాము, ఈ రోజు నుంచి మన కాలేజీలో ఎవరిని ర్యాగింగ్ చేయడానికి వీల్లేదు అని ఒక మాకున్నటువంటి బలంతో హుకుంనామా ఒకటి జారీ చేసినాము. అక్కడి నుంచి ర్యాగింగ్ అన్నటువంటిది బంద్ అయిపోయింది. అంటే వైలెన్స్ ను అరికట్టడము అన్నటువంటిది ఆధిపత్యం తోటి కూడా
సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆ టైంలో మాకు అర్థమైంది. ఈవెన్ మా ప్రిన్సిపల్ కూడా మమ్మల్ని మెచ్చుకున్నటువంటి విషయం ఏమనంటే, నేను ఎన్ని సస్పెన్షన్స్, ఎక్స్పల్షన్స్ ఇన్ని చేసినా కానీ సరే సాధించలేనటువంటి పని ఒక విద్యార్థి సంఘం వాళ్ళు చేయగలిగినారు అన్నటువంటిది ఆయన మాకు కూడా ఒక రకంగా కితాబ్ అన్నటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఒక మంచి కాజ్ గురించి ఎండ్స్ జస్టిఫై ద మీన్స్ అన్నటువంటిది కాకుండా, ఇట్ ఈస్ ఎ గుడ్ కాజ్ నాట్ టు ర్యాగ్ ఎనీబడి, నాట్ టు యూజ్ ఎనీ వయలెంట్ మెథడ్స్. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ వయలెన్స్ వీ కెన్ రిసార్ట్ వయలెన్స్ అన్నటువంటిది మేము అప్పుడు కన్విన్స్ అయినటువంటి సిద్ధాంతం. అయితే గాంధీ మహాత్ముడు అన్నటువంటిది ఏమనంటే, ఈ రకమైనటువంటి వైలెన్స్ ద్వారా వచ్చే స్వాతంత్రం కూడా నాకు వద్దు అనేసి అన్నాడు. ఎందుకు వద్దు అన్నాడు అన్నటువంటిది, రేపొద్దున నా భారతదేశంలో ఏ సమస్యను పరిష్కారం చేసుకోవాలనేసి అన్నా కానీ సరే ఈ వైలెన్స్ అన్నటువంటిదే ముందు రోల్ అన్నటువంటిది వస్తుంది అన్నటువంటిది. ఈరోజు నా చేతిలో సుత్తే ఉంటే ప్రతి ఒక్కటి నాకు మేకులాగే కనిపిస్తుంది అనేది ఇంగ్లీష్ లో ఒక సామెత. ఫర్ ఎ మ్యాన్ హూ ఈజ్ హ్యాండ్లింగ్ ఏ హ్యామర్, ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ అపియర్స్ లైక్ ఎ నెయిల్. అట్లా ఇప్పుడు మన పాలకులకు, అద్వానీకి కానీ, ఇప్పుడు మన పాలకులు ఉన్న మోడీ కానీ వీళ్ళకందరికి కూడా నక్సలైట్ ప్రాబ్లం మనం ఏ రకంగా అణచాలి అనేసి అంటే 2026, 2025 డెడ్ లైన్ అన్నటువంటిది పెట్టుకొని వాళ్ళందరినీ లేకుండా చేస్తానని చెప్పేసి అనడము అదొక రకమైన వైలెన్స్. ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తానని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినా లేదా మోడీ మాట్లాడినా అది ఒక రకమైనటువంటి వైలెన్స్. ఇవన్నీ కూడా వైలెన్స్ లో భాగమే నేను అనుకుంటున్నాను. వీటన్నిటికంటే ద ఫైనెస్ట్ వైలెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్జరీ. మేము ఏదైతే శాస్త్రయుక్తంగా చేస్తున్నామో సర్జరీ అన్నటువంటిది కూడా ఇట్ ఈస్ హైయెస్ట్ సైంటిఫిక్ ఫార్మ్ ఆఫ్ సర్జరీ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ లైక్. ఇప్పుడు సర్జరీ కాకుండా అపెండిక్స్ నేను మందులతో తగ్గిస్తాను అని అంటే డెఫినెట్ గా జనాలు ఎంబడబడి అపెండిక్స్ మందులు వాడతారు. అదే రకంగా అల్సర్ అన్నటువంటి దానికి ఇంతవరకు జీజేవగాటమే అనే సర్జికల్ ప్రొసీజర్ చేసేవాళ్ళము. ద మొమెంట్ ఒమిప్రజోల్, రాబిప్రజోల్, ప్యాంటాప్రజోల్ ఇట్లాంటి డ్రగ్స్ వచ్చిన తర్వాత టోటల్ గా సర్జరీ అన్నటువంటిది మాయమైపోయింది. అసలు ఈరోజు లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చిన తర్వాత మేజర్ సర్జరీ అన్నటువంటిది ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అవుతూ ఉంది. కాబట్టి ఇన్ ప్రిన్సిపల్ పీపుల్ ఆర్ ఫర్ నాన్ వైలెన్స్. పీపుల్ థింకింగ్ కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా నాన్ వైలెన్స్ ఉంది. ఇదంతా కూడా గతంలో రాముడు హింస చేసినాడు కదా అని అంటే ఆ కాలంలో ఆటవిక సమాజంలో, ఆరాచరిక వ్యవస్థల్లో ఆ హింస అన్నటువంటిది ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ యాక్టివిటీ. ఇప్పుడు రాముడి కంటే మనం డెఫినెట్ గా ఉన్నతంగా ఆలోచన చేసి డెమోక్రటిక్ నామ్స్ అన్నటువంటివి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు రామరాజ్యం అన్నటువంటిది మనం కోరుకోవడం కంటే ఉన్నటువంటి డెమోక్రటిక్ రాజ్యం అనేది కోరుకోవాలా. ఈవెన్ గాంధీజీ కూడా రామరాజ్యం కోరుకున్నాడు అని అంటే దాంట్లో వ్యక్తిగత స్వార్థం అన్నటువంటి అంశం లేకుండా ఉన్నదాన్నే ఆయన రామరాజ్యం లాగా భావించినాడు. కానీ రాముడు చేసినట్టు శంభూక వదలు అన్నటువంటివి ఇవన్నీ కూడా ఏమీ లేవు. లేదా భార్యను అగ్నిప్రవేశం పంపించడము ఇవన్నీ మనము స్టోరీలాగా ఆ కాలానికి సంబంధించినటువంటి అంశాల్లాగా చదువుకోవాల్సిందే తప్ప వాటి రెలవెన్స్ అన్నటువంటి లేని వాటిని మనం ఎత్తిపడేసేయాలి. ఇప్పుడు నాన్ వైలెన్స్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నటువంటిది ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ డౌట్, బియాండ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్. కాబట్టి ఈ కొన్ని విషయాలు ఈ సందర్భంగా పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రవికుమార్ గారు నోట్ చేసుకోవాలి, మీరు డాక్టర్ మురళీధర్ గారు రామరాజ్యం మీద మాట్లాడాలి. సుధీమతి గారు. అందరికీ నమస్కారం అండి. చాలా ప్రవాహం లాగా మాట్లాడారు హింస గురించి, అహింస గురించి. ముఖ్యంగా మురళీధర్ గారు హింసని హింసతోటి ఎలాగ ఆపచ్చు అది కూడా చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు. వారు సజెస్ట్ చేసినట్టుగా టీచర్స్ బాధ్యత
వహించాలి, పేరెంట్స్ బాధ్యత వహించాలి అనేది కరెక్టే. కానీ సమాజంలో ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో ఇచ్చే ఐటమ్స్ అచీవ్మెంట్ చేసిన వాళ్ళ గురించి ఫ్రంట్ పేజీలో వస్తే, ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ గురించి కానీ, ఒక సక్సెస్ఫుల్ స్టోరీస్ కానీ ఫ్రంట్ పేజీలో వస్తే వచ్చిన ఇన్స్పిరేషను పిల్లలకి ఎంత చెప్పినా ఊరికే చెప్పినందువల్ల రాదు. మా చిన్నప్పుడు మా నాన్నగారు అయితే ఎప్పుడు ఎవరు ఇంత డబ్బు సంపాదించారు అని చెప్పగా నేను అసలు వినలేదు. ఎంత నీతిగా బతికారు, ఎంత నిజాయితీగా దేశ సేవ చేస్తున్నారు, ఎంత త్యాగం చేశారు అనే వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తుండేవారు. ఇప్పుడు అలాంటివి అసలు ఎక్కడ కనిపించట్లేదు. అదొక కారణం అనుకుంటాను. పిల్లల్లో బీజం పడడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళ గురించి మాట్లాడినట్టుగా ఎంతమంది కడుతున్నారు అనేది మాట్లాడటలేదు అని చెప్పారు. అలాగే పాజిటివ్ సైడ్ని బాగా ఎక్స్పోజ్ చేసి పాజిటివ్ సైడ్ని గురించి కనుక మాట్లాడితే మనం కూడా అలా పాజిటివ్గా ఉండాలి అనే ఫీలింగ్స్ పిల్లల్లో బీజాలు నాటుకుంటాయి అనేది నా ఉద్దేశం. అది కాకుండా ఎగ్గొట్టిన వాడి గురించో లేకపోతే పనిష్ చేసిన వాళ్ళ గురించో మాట్లాడుతూ ఉంటే మనకు అదొక తెలివితేటలు అనుకుంటారు. ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది కట్టలేక కాదు, తన తెలివితేటలు చూపించుకోవడం కోసం అనుకుంటా నేను. కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు డబ్బు లేక ఎగ్గొట్టలేదు కదా. మా చాలా ఎంత తెలివిగా మేము ఎగ్గొట్టాము అనుకుని వాళ్ళు ఎగ్గొడుతున్నారు. అలాగే హింస కూడా నాకు ఇంత శక్తి ఉంది చూపించుకోవాలి అనే అది ప్రబలుతుంది. అలా కాకుండా నాకు ఉన్న శక్తిని నేను ఎంత మంచిగా నేను ఉపయోగించగలను, నాకున్న డబ్బునే కానీ నాకున్న ఫిజికల్ పవర్నే కానీ దేన్నే కానీ నేను ఎంత పాజిటివ్గా నేను వాడగలను, అదే హీరోయిజము అనేది సినిమాల్లో కానీ కథల్లో కానీ రియల్ లైఫ్లో కానీ చూపిస్తే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. డాక్టర్ చలికాని గారు, సార్ మీరు ఇంతకుముందు అన్మ్యూట్ అయ్యారు. డాక్టర్ చలికాని గారు. ఓకే, రంగారావు గారు, కాళిదాస్ పురుషోత్తం గారు సార్ మాట్లాడతారు. సార్ పురుషోత్తం గారు, కాళిదాస్ పురుషోత్తం గారు. హలో సార్, మీరు ఒక విషయం ప్రస్తావించారు, మాంసాహారం తినడం హింస అవుతుందా అహింస అవుతుందా అని. ఎర్రాప్రగడ మహాభారత అనువాద భాగంలో ఈ కథ ఉంది. ఋషి అహింస ఏంటి, నాకు హింస ఏమిటి చెప్పమని ఋషి బాలుడు అడిగితే ధర్మవ్యాధుడు అనే ఒక బోయేవాడు, మాంసం అమ్ముకునేవాడు, అతని దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయమని చెప్తాడు గురువు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తాడు. అతను రోజు వేటాడి తెచ్చిన జంతువులను చంపి ఆ మాంసం అమ్మడం అది చేస్తుంటాడు. అప్పుడు అడుగుతాడు, స్వామి మీరేమో మాంసం అమ్ముతున్నారు, హింస చేస్తున్నారు, మరి హింస అంటే ఏంటి, అహింస ఏంటి నాకు అర్థం కాలేదు, మీరేమో చాలా అహింసావాదులని పేరుంది అని అడిగితే కౌశికుడు ఆయన చెప్తాడు అన్నమాట, ఏంటంటే ఎవరికి ఎంత మాత్రం హింస చేయడానికి హింస లేకుండా బ్రతకడానికి వీలవుతుందో అంతంత మాత్రమే చేసి జీవించడం మంచిది. ఆకలి కోసం, ఆహారం కోసం, కడుపు నిండడం కోసం చేసే జంతువు హింస కిందకి రాదు అని ఆయన చెప్తాడు. అలాగే తను చేసే వృత్తి వ్యాధుడుగా ఆ మాంసం దాన్ని అమ్మేది కూడా హింస కిందకి రాదని చెప్తూ ఏది హింస ఏది అహింస అనే సాపేక్షం అని చెప్తాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇందాక మహాభారతాన్ని గురించి కూడా ప్రస్తావించారు. మహాభారతంలో అంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు భీష్ముడు లాంటి వాళ్ళు పల్లెత్తు మాట మాట్లాడకుండా ఉన్నప్పుడు ద్రౌపది అటువంటి
అవమానాలకు గురవుతున్నప్పుడు కూడా భర్తలు కానీ ఎవరు ఎత్తనప్పుడు హింస తప్పనిసరిగా జరుగుతుంది అని అందరికీ అనిపిస్తుంది. హింస లేకుండా అసలు ఆ కథ జరగదు. కనుక ఒక్కొక్కసారి నాకైతే ఇప్పటికి పూర్తిగా అంటే అలాగా జరగలేము సమాజం అని అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. మరొక్కసారి డాక్టర్ విబి చలికాని గారిని, ఎందుకంటే చలికాని గారు యుఎన్ఓ పీస్ యాక్టివిటీస్లో చాలా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, అందుకనే వారిని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను. సార్ చలికాని గారు మీరు లైన్లో ఉన్నారా? ఉన్నానండి, కానీ నేను సందేహిస్తున్నాను. సార్ ఎందుకంటే మీరు యుఎన్ఓలో పనిచేశారు, వరల్డ్ వైడ్ గా ఈ వైలెన్స్ గురించిన కొంత ఐడియా ఉంటుంది మీకు. అవునండి, అయితే మానసికంగా తయారుగా లేనండి మా విషయం గురించి. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది. చేత వారి దృక్పథం తెలుసుకోవడానికి మాత్రమే నేను చూసాను తప్ప అందుకంటే ఇప్పుడు కామెంట్ చేయలేనండి. రైట్, నో ఇష్యూస్ సార్, నో ఇష్యూస్. పతంజలి గారు, నమస్తే అందరికీ. అది సబ్జెక్టు చాలా డెప్త్ ఉన్న సబ్జెక్టు. సమాజంలో అన్ని రంగాల్లోనూ అన్ని వేళ్ళలోనికి పోయి ఉన్నది ఇప్పుడు. కాబట్టి అనాలిసిస్ వారు చక్కగా చెప్పారు. వారి అనుభవంతో దీనికి సొల్యూషన్స్ కూడా ఏమన్నా సూచిస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఇది హింస ఇది లేని రంగం లేదు. ఇల్లు కానివ్వండి, సమాజం కానివ్వండి, లేదు ఒక రంగము, ఈ రంగం విద్యారంగము లేదా రాజకీయ రంగము, ఇంకా ఏ రంగం తీసుకున్నా కూడా అనేక రకాలుగా దీంట్లో ఉన్నది. కాబట్టి మన కళ్ళెదురుగా కనపడుతున్నది, అందరూ అనుభవిస్తున్నది. కాబట్టి అందరికీ బాగా ఇది ఉన్నది. కానీ దీనికి సొల్యూషన్ ఏమిటి? ఇది సొల్యూషన్కి ఏదన్నా ఉందే మార్గం? యాక్చువల్గా టు బి ఫ్రాంక్ సొల్యూషన్ లేదా అనిపించే స్టేజ్ చేయడం కాబట్టి దానికి ఏమన్నా సొల్యూషన్స్ ఎవరన్నా, అందరూ ఎంతమంది అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రాక్టికబుల్ సొల్యూషన్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ. ఈ అలక్నంద అనే అమ్మాయి సైకాలజిస్ట్. అమ్మాయి అలక్నంద, మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలరా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యు ఆర్ ఎ సైకాలజిస్ట్, యూ కెన్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద డిస్కషన్. నేను కాంట్రిబ్యూట్ చేసే అంత పెద్దదాన్ని కాదు, బట్ ఇవి అన్ని మనకి డిస్కషన్ ఫోరం వరకు బాగుంటుంది. కానీ సార్ కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయగలిగితే సమ్వాట్ మనం ఎంత ఒక 10% అయినా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయగలము అనిపిస్తుంది. మనము అన్ని ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నాము, రూట్ కాజెస్ తెలుసు, ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి సొసైటీలో అనేది, లూప్ హోల్స్ మొత్తం మనం మాట్లాడుకుంటున్నాము. బట్ ఇది ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ సార్ చెప్పినట్లు ఇప్పుడు పతంజలి సార్ చెప్పారు కదా, ఆ విషయంలో కొంతైనా మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయగలమేమో. అంటే నాకు అనిపించింది మాత్రమే నేను చెప్పాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. యు ఆర్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్. దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఇక్కడ పెద్దవాడు లేదు, చిన్నవాడు లేదు. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్. దట్స్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రసూన. నమస్తే సార్. ప్లీజ్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు శ్రీమతి మేడం చెప్పినట్టు సినిమాలు ప్రభావితం చేస్తున్నాయి, టీవీ సీరియల్స్ కూడా సంవత్సరాలు చూపించాలని చెప్పి వాళ్ళు లేని వాళ్ళు ఏం నేర్పిస్తున్నారో తెలియట్లేదు. ఇంత అంటే ఇట్లాంటివి కూడా ఉంటాయి అని చెప్తున్నారు, లేదు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు, లేదా ఇలాంటివి నేర్చుకోండి అని చెప్తున్నారు. అది అర్థం కావట్లేదు. దీనికి పరిష్కారం అంటారు కదా, తెలియట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇక పెద్దవాళ్ళు కొంతమంది మిగిలారు. సంపత్ రెడ్డి గారు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు, అలాగే సార్ సంపత్ రెడ్డి గారు. రంగారావు గారు ఉన్నారు.
అదే రంగారావు గారు ఉన్నారు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నేను లేట్ గా వచ్చాను. సార్ ఆ, అయితే సార్ చెప్పినట్టుగా అనుకరణ అనేది చాలా వరకు ఇప్పుడు సమాజంలో, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులను కానీ లేక టీచర్స్ని కానీ చుట్టుపక్కల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ అనుకరించడం, అంటే ఇంకా దాని రిఫ్లెక్షనే మనకి సొసైటీలో కనబడుతుంది అని నేను అనుకుంటున్నాను సార్. నేను లేట్గా వచ్చాను, పూర్తిగా వినలేదు కాబట్టి దీంతో ముగిస్తాను. థ్యాంక్ యూ. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు. అందరికీ నమస్కారం అండి. సొల్యూషన్స్ వగేరా అంటే నా పర్సనల్గా ఖచ్చితంగా ఇప్పటికి తోస్తున్నది ఏంటంటే, ఈ సిల్లీ టీవీలని చూపకండి పిల్లలకి. స్మార్ట్ ఫోన్లు వాళ్ళకి 1 సంవత్సరంలోనే 2 ఏళ్లకి చేతిలో పెట్టి మీరు అటు ఇటు తిరగకండి. Do not be enabling them by allowing and granting anything and everything because somebody else is doing. వాళ్ళందరూ చేస్తున్నారు, మనం గ్రాండ్గా బర్త్డేలు చేయాలి, లేకపోతే వీడి చేతుల్లో బహుమతులు పెట్టాలి, వాడికి ఇంకేదో చేయాలని అన్ని తీసి పారేస్తే కొంత కాలానికి ఏమన్నా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయేమో. ఇంకొకటి, ఈ వైలెన్స్లో could it be individual or society? మతము, కులము, సంస్కృతి వీటి పాత్రలు ఎంతవరకు ఉన్నాయి, ఎలా ఉపయోగిస్తున్నారు కొంతమంది. ఇప్పుడు లేటెస్ట్గా అనుకుంటే నాకు తోచిన మాట కలోనియలిజం. అక్కడికి వెళ్ళి ఇంకో దేశాన్ని మన దేశంలో ఒక స్టేట్గా పెట్టేసుకుంటాము, ఇంకో చోట జనాభా అందరినీ ఎక్కడికో పంపించేసి తరిమేసి బిల్డింగ్లు కట్టేద్దాము. ఇవన్నీ మీకు అధికారం బలము ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు. ఇజంట్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ థాట్ అండ్ ప్రాక్టీస్? ఓకే, అదన్నా చాలా గంభీరంగా ఆలోచించాల్సి వస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ ద వైలెన్స్ దట్ ఐ కన్సిడర్. దాన్ని ఎట్లా చేస్తారు, ప్రివెంట్ చేసేది ఎలాగూ అంటే, ఇప్పుడు మామూలు బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళతో మనం రీజన్ చేయొచ్చు. బట్ లైక్ వక్త గారు ముందుగానే చెప్పినట్టుగాను, ఈ జెనెటిక్ మోడిఫికేషన్స్ ఉండి కానీ, లేకపోతే కొన్ని మోటివేషన్స్ తర్వాత చలామణి అవుతున్నది అనేది తెలుసుకున్న దాంతో మొదలు పెడుతుంటే వాళ్ళని ఖండించలేని పరిస్థితి, బేడీలు వేసుకొని కూర్చున్న పరిస్థితి ఉండి, ఎందుకంటే అధికారంలోకి పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, మనకి వీ హ్యావ్ నో వాయిస్. ఇట్లాంటిది ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతారు అనేది దట్స్ ఏ వెరీ గుడ్ టాపిక్ ఫర్ డిస్కషన్. ఇంకొకటి, మతపరంగా చూస్తే ఆస్తికులు నాస్తికులు అని అనుకుంటే, ఎంతమంది నాస్తికులు విపరీతమైన హింసని ప్రోత్సహించారు చరిత్రలో చూసుకుంటే, కంపేర్ టు రిలీజియస్ జీలట్స్, whether ancient times or even up to current time. We can see in churches and mosques and even ఈ ప్రవచనకర్తల దగ్గర నుంచి ఎవ్రీ డే వి సీ మా మతమే గొప్పది, ఇంకొకటి వేరే ఏమీ లేదు, వాడిని తీసేసేయండి, ఈయన్ని పొడి చేసేయండి. ఇది ప్రభావితం అవుతారు మనుషులు కదా. ఇంకో హౌ టు రేజ్ కిడ్స్ బై పేరెంట్స్ అనేది చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. అలాగే టీచర్స్ స్కూల్స్లోను, మరి ప్రవచనకర్తలు కానీ, రిలీజియస్ గురూస్ కానీ, బాబాస్ కానీ, చర్చిలు, స్కూల్స్ వగేరా, ఆల్సో ఐ మీన్ టెంపుల్స్లో కూడాను ఎంతవరకు మన వాళ్ళు చెప్పగలుగుతున్నారు, ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, ఇలా ఉండాలి. ఈ వైలెన్స్ part of non-violence, also part of it. Astonishingly,
చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ నుంచి ఎంత తరిఫీదిస్తే ఎంత ప్రభావితం అవుతారు అనేది నేను ఇదివరకు కూడా చాలాసార్లు అన్నాను. జాపనీస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ సిన్స్ చైల్డ్హుడ్ అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడి నుంచి ఏం నేర్చుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే మనకి తెలియంది లేదు, మనమే గొప్పవాళ్ళం కాబట్టి ఎవరో చెప్పేది అక్కర్లేదు. బట్ వీ కెన్ బి అబ్జర్వెంట్, వీ కెన్ వాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ గ్రాస్ప్ వాట్ ఈస్ possible and feasible and get on with it. Finally, చాలా చోట్ల నాకు వినపడేది కనపడేది మతం ఎక్కువ కాబట్టి దేవుడో దేవుడో అనుకుంటాం కాబట్టి గెస్ వాట్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో బీ హ్యాపీ దట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్ అండ్ మేకింగ్ పీపుల్ టు డూ దిస్. అంత నిస్సహాయత అనేది పర్సనల్లీ ఐ డోంట్ కండోన్ అండ్ ఎంకరేజ్, బట్ if people are too much into it, అదే మన ప్రాప్తి అనుకోవచ్చు. Not being funny, I hope things will be getting better. ప్రతి మనిషి సొసైటీలో కృషి చేస్తే సతిమ తరాలు అనేది చిన్నప్పటి నుంచి ఎలా తయారు చేసుకోగలుగుతాము బై నాట్ అలౌవింగ్ సర్టన్ థింగ్స్ అండ్ ఎంకరేజింగ్ సర్టన్ అదర్ థింగ్స్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. రంగారావు గారు, కాసల రంగారావు గారు, అన్మ్యూట్ సార్. ప్లీజ్. అయ్యారు ప్లీజ్. కేవీఎస్ గారి ఉపన్యాసం చాలా చాలా బాగుంది. వారు చాలా వరకు మహాభారతం మీద ఆధారపడి చెప్పారు. మహాభారతంలో ధర్మరాజు యొక్క వ్యక్తిత్వాన్ని వారు ఆదర్శంగా నిలబెట్టారు. అట్లే గాంధీ మహాత్ముడు గీతను ఆదర్శంగా తీసుకోవడం, వాటి యొక్క శ్లోకాలు కూడా వారు చెప్పారు. అయితే మొత్తం మీద మన భారతీయ సమాజం యొక్క డైనమిక్స్ మనం పరిశీలిస్తే యజ్ఞయాగాదులు, మధుమాంస భక్షణలు ప్లస్ స్వైర విహార సన్నివేశాలు, దానికి ప్యారలల్గా గౌతమ బుద్ధుడు తీసుకొచ్చిన సామాజిక ఉద్యమం. అంటే ఎప్పుడూ భారతదేశం స్తబ్దతగా లేదు, సామాజిక ఉద్యమాలే దీన్ని మార్పు చెందిస్తూ వచ్చినాయి. ఎక్స్ట్రీమ్ అహింసాయుతమైన ప్రవృత్తితో ఉన్నటువంటి, త్యాగనిరతో ఉన్నటువంటి జైనం కూడా కొంత ప్రభావితం చేసింది. అయితే ఎక్కువ మంది ప్రజల్లోకి చూసుకుపోయిన బౌద్ధం, ఆ తర్వాత ఈ బౌద్ధారామాల కింద 60-70 గ్రామాలు ఉండడం, సంపద పోగవడం. ఎక్కడైనా ఆధ్యాత్మికతకు సంపద పోగైనప్పుడు దాని యొక్క రుగ్మతలన్నీ బయటపడుతున్నాయి. సిద్ధాంతాలన్నీ మంచివే అని చెప్తున్నారు అందరూ, కానీ ఏ సిద్ధాంతమైనా ఇంకొకటి చంపు అని చెప్పకూడదు. అటువంటి సిద్ధాంతం మనుగడ ఉండదు. ఇది మనకు చారిత్రక సత్యం. ఏవైతే హింసాత్మక విధానాల మీద పూర్తిగా ఆధారపడ్డాయో అవి చాలా వరకు మార్జిన్లు అయిపోయి సమాజం నుంచి బహిష్కరింపబడతాయి. అది ఒక విషయం. ఇప్పుడున్న కల్లోలిత సందర్భాలని మనం ఓపికతోటి, సామాజిక ఉద్యమం అనేదే అన్నిటికీ పరాకాష్ట. మన కళ్ళ ముందు చూసాం. 30 ఏళ్ళ బట్టి ఒక కాజు గురించి తిరిగిన అతనికి ఒక అవార్డు ఇచ్చి ఆయనకు ఎంకరేజ్ చేసి ఆ కాజును ఫ్రంట్ లైన్కి తీసుకొచ్చారు. అంటే సామాజిక ఉద్యమమే అన్ని రుగ్మతలకు పరిష్కారం. ఇక్కడ భారతీయ సమాజం 2 రకాల ఒత్తిళ్లకు లోనవుతుంది. ఒకటి పైనుంచి వెస్టర్నైజేషన్ ఆఫ్ కల్చర్, కింది నుంచి మావోయిస్ట్ హింస. ఈ రెండింటి మధ్యలో అది అతలాకుతలం అయిపోతున్నది. ఈ రెండింటి యొక్క సారాంశాన్ని గ్రహించి ఎంత మేరకు మనం తీసుకోవచ్చో అంత మేర కనుక మన సొసైటీ కనుక డిసైడ్ చేసుకుంటే, మన సమాజం కనుక అడ్జస్ట్ కాగలిగితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. లేకుంటే ఆయా దృక్పథాల పతనాన్ని కూడా సవి చూడాల్సి వస్తుంది. ధన్యవాదాలు సార్. నాతో పీచిపిస్తున్నాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇంకా ఒక 3-4 ఇంపార్టెంట్ స్పీకర్స్ ఉన్నారు. అంటే ఇంటర్వ్యూ అవ్వాల్సిన వాళ్ళు 3-4 ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. అయితే అయినా కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకునేటట్టుంది. అది చూద్దాము. సరోజినీ దేవి గారు, వీలైనంత వరకు క్వశ్చన్స్ తగ్గించుకుంటే బహుశా మనం ఏమైనా ఇంకా కాస్త ఇంటర్వ్యూ సరోజినీ దేవి గారు. సార్,
నాకు ఈ సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ ఉన్నట్టుగా అనిపించలేదు సార్. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే వేరు దగ్గర నుంచి చెట్టు చివరి కొమ్మ వరకు కూడా హింస అనేది ఏమని చెప్పాలి, మొత్తం విస్తరించిపోయింది. అది పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పై వరకు సమాజంలో. దానికి ఎట్లా సొల్యూషన్ అనేది నాకేం అర్థం కాలేదు. నేను ఒకసారి శ్రీలంక వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను సార్. అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, బుద్ధిజం ఎక్కువ అక్కడ. దాంట్లో టెంపుల్లో ఒక్క మాట వినపడదండి. అందరూ వస్తారు, కూర్చుంటారు, వాళ్ళకి తోచింది ప్రార్థనలు చేసుకుంటారు, వెళ్తారు. మన దగ్గర అట్లా లేదు. ప్రతి చోట కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది నా మనోభావం. ఇక అంత మాట్లాడే అంత నాలెడ్జ్ లేదు. కానీ బాగుంది సబ్జెక్ట్. కానీ దీనికి అసలు సొల్యూషన్ లేదు అనడానికి నేను పతంజలి గారితో ఏకీపిస్తున్నానండి. ఆయన గారు చెప్పిన దాంతో అది మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది. అలాగే అశోక్ రెడ్డి గారు, డాక్టర్ అశోక్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, ప్లీజ్. సార్ కేవీఎస్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎక్సలెంట్ టాపిక్ తీసుకున్నారు. దీంట్లో ఒక చిన్న ఇన్పుట్ ఏంటంటే సార్, ఇప్పుడు బుద్ధుడి గురించి సార్ చెప్తూ చివరిలో ఎండ్ చేశారు సార్ ఆయన ప్రసంగాన్ని. బుద్ధుడు చెప్పిన కంట్రిబ్యూషన్స్ లో ఒక మనిషి పక్కన ఉన్న మనిషికి కానీ సమాజానికి కానీ కంట్రిబ్యూట్ చేయగలిగిన దాంట్లో ఫస్ట్ లెవెల్ ఏంటంటే పక్కన వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఏదైనా అన్నదానం చేయడం అట్లాంటిది. సెకండ్ది ఏంటంటే వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి లేదా సమాజానికి జ్ఞానదానం చేయడం. థర్డ్ది ఇంకేదో ఉంది. అట్లా ఫోర్త్ హైయెస్ట్ లెవెల్ ఏంటంటే ఒక మనిషి పక్కన ఉన్న వ్యక్తి కానీ సమాజంలో ఉన్న ఇతరులు కానీ అప్రోచ్ అవ్వాలంటే ఏ మాత్రం భేషజాలు లేకుండా, ఏ మాత్రం సందేహం లేకుండా ఈ మనిషిని అప్రోచ్ అవ్వగలగాలి. వీళ్ళతో మనం మాట్లాడగలం. వీళ్ళు మా హిపోక్రేట్ గా ఉండరు, వీళ్ళు సెల్ఫిష్ గా ఉండరు, వీళ్ళ దగ్గర చెప్పుకోవచ్చు, వీళ్ళు చేయగలిగిన సహాయం చేస్తారు, చేయలేకపోతే చేయనని చెప్తారు అనే ఆ కంఫర్ట్ ఇవ్వడమే హైయెస్ట్ దానం అని చెప్తారు సార్ బుద్ధుడు. సో అట్లాగే మార్షల్ రోజెన్బర్గ్ది బుక్ అవుట్ చదివాను సార్, నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒక పుస్తకం చదివాను సార్ నేను. ఆ మార్షల్ రోజెన్బర్గ్ ఏం చెప్తారంటే, మనం ఎప్పుడు కూడా లైఫ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు జిరాఫీ లాగా కమ్యూనికేట్ చేయాలి, జాకాల్ కమ్యూనికేషన్ మనం చేస్తూ ఉంటాము అని చెప్తారు సార్. సో జిరాఫీ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, జాకాల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం అవతలని జడ్జి చేయడం, నువ్వు ఇది అని ప్రింట్ చేయడం, నేను ఎక్కువ నువ్వు తక్కువ, అంటే అది కులం పరంగా లేదా జెండర్ పరంగా కొంచెం అవతల వాళ్ళ మీద డిస్క్రిమినేట్ చేసి వివక్ష చూపించడం, ఇట్లాంటివి అలా చేస్తే జాకల్ అంట సార్. అంటే నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఇలా చేస్తావు, లేదా ఈ తరం ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, మా కులమే గొప్ప, లేకపోతే మా ఇంట్లో నేనే గొప్ప, నా వైఫ్ తక్కువ, ఇట్లాంటివన్నీ జాకల్ కమ్యూనికేషన్ అనమాట. సో మార్షల్ రోజెన్బర్గ్ ఏం చెప్తారంటే, నేను ఇండియన్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి దగ్గర నుంచి తీసుకున్నాను ఇదంతా, అది తీసుకుని నేను ఈ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేశానంటారు సార్. ఈవెన్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ మీద, సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా డిజైన్ చేశారు. చాలా వండర్ఫుల్ కోర్స్ అది. తర్వాత మేడం గారు సార్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో అట్లాగే సినిమాస్ లో కూడా మీరు చూస్తే సలార్ సినిమాలో, చాలా సినిమాల్లో వాళ్ళు ఒళ్ళంతా రక్తం పూసేసుకోవడం, ఇంకా ఊరికే అవతల ఏదో తన్ని వదిలేయడం కాదు సార్. పాత రోజుల్లో లాగా 70s, 80s, 90s మూవీస్ లో లాగా ఏదో కొట్టి వదిలేయడం కాకుండా ఇక వాళ్ళని పెద్ద పెద్ద యాసిడ్ డ్రమ్ముల్లో ముంచేయడం, ఇవన్నీ అసలు పిల్లలు ఎంత అంటే అంత వైలెన్స్ కి గురవుతున్నారు. దురదృష్టం ఏంటంటే పేరెంట్స్ కి కూడా దేనికి ఎక్స్పోజ్ చేయాలి ఆ సున్నిత మనస్సు ఉన్నటువంటి పిల్లల్ని. ఈవెన్ వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు అన్నమాట, ఈ గన్నులు పట్టుకుని విపరీతంగా ఆన్లైన్ లో ఒక పెద్ద పెద్ద మూకలు, ఆ మూక ఈ మూకని చంపేసేయడం గన్నులతో, ఈ మూక ఆ మూకని చంపేసేయడం, ఇవన్నీ. సోషల్ మీడియా గురించి మనం చెప్పుకోకర్లేదు, లాస్ట్ సెషన్ లో కంప్లీట్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. సో ఇట్లా చాలా మాట్లాడుకోవచ్చు సార్. చాలా వండర్ఫుల్ టాపిక్ మాట్లాడారు కేవీఎస్ సార్. లాస్ట్ వీక్ నేను ఈ యాంగ్షియస్ జనరేషన్ అనే పుస్తకం మీద మాట్లాడాను కదా సార్, అదే రచయిత జొనాథన్ హైట్ హ్యాపీనెస్ హైపోథసిస్ అని ఒక బుక్ రాశారు సార్. ఆ రచయిత అది ఒక్క సెంటెన్స్ చెప్పి నేను ఆపుతాను సార్. రచయిత ఏమంటారంటే, ఆయన ఒక సోషల్ సైకాలజీ ప్రొఫెసర్ సార్, న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. మీరు 30 సంవత్సరాలు ఒక సోషల్ సైకాలజిస్ట్ గా పనిచేశారు కదా, ఒక్క ముక్కలో మనిషి గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఈ 30 సంవత్సరాల అనుభవ సారాన్ని రంగరించి మీరు ఒక్క సెంటెన్స్ లో మీరు ఏం చెప్పగలుగుతారు అని అడిగితే జొనాథన్ హైట్ చెప్తారు, మనిషి
ఎంత హిపోక్రేట్ అంటే తనను తాను క్షమించుకున్నంత ఈజీగా అవతల వాళ్ళని అంత గట్టిగా పట్టుకుంటాడు. అంటే మనిషి, నేనున్నాను అనుకోండి సార్, నేను చాలా పెద్ద నేరం ఘోరం చేస్తే అది నాకు చిన్న మిస్టేక్. అలా కాకుండా అవతల వ్యక్తి ఎంత చిన్న మిస్టేక్ చేసినా అది చాలా భూతద్దంలో పెట్టి చూస్తాను అనమాట. అంత లెవెల్ ఆఫ్ హిపోక్రసీ, సెల్ఫిష్నెస్ ఉంటుంది మనిషిలో ఉంటుంది. అందుకే అన్ని సమాజాల్లో, అన్ని సంస్కృతుల్లో, అన్ని మతాల్లో గోల్డెన్ రూల్ అని ఒకటి తీసుకొచ్చారు సార్. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను అవతల వాళ్ళు ఎలా చూడాలని అనుకుంటావో అలాగే నువ్వు అవతలాన్ని ప్రేమించు, అలాగే నువ్వు అవతలాన్ని చూడు. సో ఇది క్రిస్టియానిటీలో ఉంది, హిందూ మతంలో ఉంది. అన్యులు ఎవరు లేరు, అందరం మనమే అనమాట. నేనే మీరు, మీరే నేను అనే తత్వం మనకు అన్ని మతాలు బోధిస్తున్నాయి. చాలా ఎక్సలెంట్ టాపిక్ చెప్పారు సార్ కేవీఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అశోక్ రెడ్డి గారు, can you throw some light on the point raised by Balamohan Das garu on non-vegetarian అనేది హింసన అనే దాని మీద సార్ ప్రశ్న వేసినారు. బికాస్ యూ బిలాంగ్ టు ద స్కూల్ ఆఫ్ LCHF, లో కార్బ్ ప్రొపనెంట్ కాబట్టి మీరు కెన్ యూ త్రో సమ్ లైట్? సార్, అంటే ఇక్కడ ఫిలసాఫికల్ గా మిగతా జంతువుల్ని తిని చంపడం, వైలెన్స్ అనేది అది ఫిలసాఫికల్ గా అది కరెక్ట్ సార్. కాబట్టి సైంటిఫిక్ గా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ చూస్తే ఈ లక్షల సంవత్సరాలుగా మనం వ్యవసాయం నేర్చుకున్నది 10,000 సంవత్సరాల నుంచే నేర్చుకున్నాం సార్. అసలు ఈ వరి, ఈ ధాన్యాలు ఉంటాయని, జాతులు ఉంటాయని. కానీ 10,000 సంవత్సరాలకు ముందు మనం 2.5 లక్షలుగా ఉన్నాం సార్ హ్యూమన్స్. ఏదైతే మనం హోమోసేపియన్స్ అని చెప్పుకుంటున్నామో ఇది. సో మనం ఈ 2,40,000 సంవత్సరాలు కూడా 95% మిగతా జంతువులు, మిగతా వీటిని చంపి తిని బ్రతికిన వాళ్ళం మన ఏన్సెస్టర్స్ అన్నమాట. సో సైన్స్ ప్రకారంగా, ఎవల్యూషన్ థియరీ ప్రకారంగా నిజంగా జరిగింది ఏంటి అంటే, మనిషి కూడా మైగ్రెంట్, పశుపక్షాదులాగా మనం కూడా సీజన్స్ బట్టి ఒకవైపు నుంచి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, మౌంటైన్స్, సవానాస్ అవన్నీ మైగ్రేట్ అయిన వాళ్ళమే. సో ఇన్ షార్ట్ ఆన్సర్ ఏంటంటే, ఫిలసాఫికల్ గా అది వైలెన్స్, కానీ సైన్స్ ప్రకారంగా, మనకి ఎవల్యూషన్ ప్రకారంగా అది అలా జరిగిందంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఇద్దరు ఉన్నారు. డాక్టర్ టివి రావు గారు, డాక్టర్ పాండు కంటేకర్ గారు. హలో సార్, ప్లీజ్. ఇక్కడ ఇండివిజువల్ హింస అనేటువంటిది ఏదైతే ఉందో, హింసకు చాలా రకాల రూపాలలో కూడా వివరించడం అనేటువంటిది. మాటతోని హింసించవచ్చు, చూపుతోని హింసించవచ్చు, టచ్తోని హింసించవచ్చు. ఈ పంచేంద్రియాలతో ఏదైతే ఉందో అన్నిటి కూడా హింసించవచ్చు అనేటువంటిది ఉంది. అదొకటి. తర్వాత హింస అనేటువంటిది ఇతరులను హింసించడమే కాదు, తను తాను హింసించుకునేది కూడా ఉంది. సెల్ఫ్ హార్మింగ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. దాని తర్వాత తన కుటుంబ సభ్యులకు హాని చేసేటువంటి హింస అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత సమాజానికి మొత్తం కూడా హింస చేసేటువంటిది ఉంది. అయితే ఏ హింసకు ఏదైనా సరే చర్చలు అనేటువంటివి ఒక మధ్యవర్తిత్వంతో మనం చేసినట్టయితే ఆ హింసను ఖచ్చితంగా మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేటువంటి మీడియా కానివ్వండి, సినిమాలు కానివ్వండి, కథలు కానివ్వండి, ఒకరిని సాధించాలి అంటే ఎంతో బలవంతుడు కావాలి, ఎంతో శక్తివంతుడు కావాలి, ఎంతో పెద్ద ఆయుధం కావాలి. అట్లా అయితేనే ఆ సక్సెస్ అనేటువంటిది అవుతుంది, లేకుంటే సక్సెస్ కాకుండా ఏ మాత్రము కనీస జ్ఞానం ఉన్నోడు కూడా చట్ట పరిధిలోను, న్యాయ పరిధిలోను చర్చల ద్వారా ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చు అనేటువంటి కథనాలు లేవు, సినిమాలు లేవు, నవలలు లేవు, ఏవి లేవు. ఆ లోటు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కనిపించేటువంటి రోల్ మోడల్ ఏదైతే ఉంది, కొట్టుకోవాలంటే మామూలు విషయం కాదు, చాలా పెద్దది చదువుకోవాలి, డబ్బు చాలా కావాలి. తర్వాత ఒకరితో కొట్టాడాలంటే ఆయన నుంచి పెద్ద మాఫియా లేక ఉంటే మాత్రమే అతనితో నిలదీయగలుగుతారు అనేటువంటిది ఏదైతే లోపట అన్ని పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయిన భయాలతోని వచ్చేటువంటి సినిమాలు కూడా చూసినట్టయితే విపరీతమైన హింస ఉండేటువంటి
ఆ హింస కూడా మనిషిని చంపనీకి ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాడు. కానీ అంతా చూపించరు దాన్ని. ఎన్నో దెబ్బలు ఎన్నో దెబ్బలు ఎన్నో దెబ్బలు అట్లా చూపించడం చేతి ఏంటంటే తన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అక్కడ బయటికి వచ్చేస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా హింసాయుతం అనేటువంటిది కాకుండా చర్చల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా, పట్టువిడుపుల ద్వారా చేస్తే హింసను మనం ఏంటంటే తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి లేకుండా అనేటువంటి లేవు. ప్రస్తుతం వచ్చేటువంటిది అంటే సెల్ఫ్ హార్మింగ్ కేసులు చూస్తున్నాను నేను బాగా. కొందరు ఏంటంటే హార్మ్ టు అదర్స్ అని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. కొందరికి ఏంటంటే పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ తో వస్తున్నాయి. అవన్నీ నేను చూసేటువంటి కేసులు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నరహరి గారు, నరహరిరావు గారు. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇది వైలెన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నారు. హీ హాజ్ గివెన్ వాల్యుబుల్ ఒపీనియన్ ఆన్ సెవరల్ ఆస్పెక్ట్స్. కానీ మెయిన్ గా నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎథికల్ ఆస్పెక్ట్ లో డీల్ చేశారనిపించింది. ఎందుకంటే వైలెన్స్ కి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, హౌ ఇట్ అరైజెస్ అండ్ ఆల్ దట్. సో బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రైంట్స్ ఎవ్రీథింగ్ కెన్ నాట్ బి డెల్ట్ హియర్. నా ఒపీనియన్స్ కొన్ని చెప్తాను, నా ఫీలింగ్స్. ఈ వైలెన్స్ అనేది కాళిదాస్ పురుషోత్తం గారు ఎవరు అన్నారు ఏంటంటే ఎంతవరకు అవసరం అంతవరకు అలౌ చేయొచ్చేమో అన్నట్టుగా. అంటే హింస అనేది కూడా కొన్ని సందర్భాల వల్ల అవసరం అవుతుంది. అంటే యూ కెనాట్ అవాయిడ్ ఆర్ యూ మే హ్యావ్ టు రిసార్ట్ టు హింస. ఒక చిన్నపిల్లాడు లంపకాయ వేయడం కూడా హింసే, కానీ ఒక్కొక్క సందర్భాల్లో వేయాల్సి వస్తుంది. అలా కొన్ని ఉన్నాయి. అట్లానే ఇప్పుడు రూల్స్ డిఫర్ ఫర్ డిఫరెంట్ situations or communities, or you may call castes. See, there are some words which people don't like to hear. Some cliches are there. If you say caste and all that, why you are bringing caste here? That is not like that. What I'm saying is a particular community or people who do a certain job, they are required to do some. So he has to do himsa in his job. So like that, there are certain areas where himsa is required. And king's duties are different from a priest's duties. రాజు నీతి వేరు, రాజనీతి వేరు, ఈ బ్రాహ్మణులకి చెప్పే నీతి వేరు. ఎందుకనేది మరి ఒకటే కదా హింస అనేది. మరి రాజుని ఎందుకు అలౌ చేస్తున్నారు? పక్క రాజ్యం మీద ఎవరైనా వస్తే, నీ మీద దండెత్తి వస్తే వాడిని వెళ్ళి అటాక్ చేసి చంపొచ్చు అన్నారు. ఎందుకు? బికాజ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ కింగ్డమ్. దట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ. సో అట్లా దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అట్లానే ఈ చిల్డ్రన్ గురించి వచ్చేటప్పటికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మన కంట్రోల్ చాలా తక్కువ ఉంది. వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్. ఎందుకంటే దానికి చాలా కారణాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ పియర్ ప్రెషర్. మన ఇంట్లో ఎంత చెప్పినా కూడా చిన్నవాడు చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు వాడు వింటున్నాడు, కానీ కొంచెం పెరిగినాక వాడి ఫ్రెండ్స్, వాళ్ళు సొసైటీ, వాడు ఎవడో ఒకడు ఉంటాడు చెప్పేవాడు, వాడు తీసుకొచ్చి కొన్నిసార్లు బ్లూ ఫిల్మ్స్ కూడా చూపించేస్తుంటారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దెమ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హింస అనేది తర్వాత వేరియస్ బ్యాడ్ థింగ్స్ ఆర్ స్పాన్సర్డ్ బై కార్పొరేట్స్ అండ్ అదర్ లిక్కర్ లాబీస్ అండ్ ఆల్ దట్. మీకు గుర్తుంటుందా లేదా? ఇదివరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో 60s లో అక్కడ హీరో తాగేవాడు కాదు, హీరో తాగితే హీరోయిన్ కూడా చీదరించుకునేది. ఈవెన్ కాఫీ తాగడం కూడా ఒక సినిమాలో నాకు గుర్తుంది. కాఫీ తాగడానికి కూడా పద్మనాభం పెద్ద సీన్ చేస్తాడు, మనందరం కాఫీ తాగుతాం, కాఫీ అడుగుదాం, అదే పెద్ద ఇదిలాగా. అట్లాంటిది ఇప్పుడు హీరో తాగటం, హీరో పక్కన ఫ్రెండ్స్ తాగటం అనేది చాలా కామన్ గా చూపిస్తున్నారు సినిమాల్లో. హీరోయిన్ కూడా ఏమనదు, ఊరికే వదిలేస్తుంది, లేదా నవ్వుతుంది, లేదా ఈవెన్ షీ మే ఎంకరేజ్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సినిమాస్. ఎందుకని ఇది అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్ లాబీస్. లిక్కర్ లాబీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అవి తీసుకొని వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు. అందుకని దే విల్ ఇన్సిస్ట్, నువ్వు ఈ సీన్ పెట్టాలి, ఈ లిక్కర్ సీన్ ఉండాలి ఖచ్చితంగా. ఏ సినిమాలను చూడి లిక్కర్ సీన్ లేకుండా ఉన్న సినిమాలు లేవు. ఎందుకనేది బికాస్ ఆఫ్ కార్పొరేట్ దిస్ లాబీస్. అట్లానే గవర్నమెంట్స్ ఎయిదర్ దే ఆర్ హెల్ప్లెస్ ఆర్ దే ఆర్ టేకింగ్ పార్ట్. గవర్నమెంట్స్ కూడా దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ లిక్కర్ ఇన్కమ్. అందుకని వాళ్ళు కూడా లిక్కర్ని కంట్రోల్ చేయట్లేదు. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు హౌ ఏ ఇండివిజువల్ ఆర్ సొసైటీ మనం ఎలా చేయటం అనేది చాలా పెద్ద ప్రశ్న ఇది. అట్లానే ఇప్పుడు తర్వాత హింస అనేది ఎవరిని ఆపగలం అంటే చెప్పి హింస చేసేవాడిని ఆప. ఇప్పుడు కంట్రీస్ ఉన్నాయి, కొన్ని కంట్రీస్, ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఏదో చెప్పాడు, సో ఆల్ ఆర్ రియాక్టింగ్ టు దట్.
ఇట్లా ఎట్లా అంటాడు, హౌ కెన్ ఈ సే హీ విల్ గో అండ్ టేక్ అవే దట్ కంట్రీ, ఏదో గాజా అని ఏదో చెప్పాడు, అలా అంటున్నారు. కానీ సైలెంట్ గా చేసే వాళ్ళని ఎవరేం చేయగలుగుతున్నారు? చైనా ఉంది, దే సైలెంట్లీ డూ వాట్ ఎవర్ దే వాంట్, దే డోంట్ టెల్ ఎనీబడి అండ్ దే డూ థింగ్స్ విచ్ పీపుల్ హ్యావ్ ప్రూఫ్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఇప్పుడు కోవిడ్ వైరస్ గురించి దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు సే చైనా స్ప్రెడ్, బట్ ఆర్ దే ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్? బికాస్ చైనా డజంట్ సే దట్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ ప్రూఫ్ ఆర్ ఎనీథింగ్. ఇట్లా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ చాలా పెద్ద ఆస్పెక్ట్స్ ఇవి. అలాగే సార్. వైలెన్స్ అనేది చాలా పెద్ద ముందుకెళ్దాం నా ముందుకెళ్దాం ఒపీనియన్స్ చెప్పానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. ముందుకెళ్దాం. ఇంకా ఎవరన్నా మిగిలిపోయారండి మాట్లాడవస్తారు? టీవీ రావు గారు. ఓకే, దాదాపు కృష్ణమోహన్. ఓకే, అందరికీ నమస్కారం మరొకసారి. ఇది చాలా కేవీఎస్ గారు చాలా బాగా మాట్లాడారు, ఎథికల్ అండ్ సోషలాజికల్ పర్స్పెక్టివ్స్ తోటి. థ్యాంక్స్ టు హిమ్. అయితే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్, చాలా వ్యారీడ్ సబ్జెక్టు. ఇది హిస్టారికల్ సబ్జెక్ట్ ఆల్సో. యుద్ధాలు అసలు ఇది మొదలు అది ముందు నుంచే పుట్టింది యుద్ధం అనేది, యుద్ధంతోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనము. ఇందాక వీరు కూడా చెప్పారు, అశోక్ రెడ్డి గారు కూడా. అయితే డెమోక్రసీ అనేది నాకు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్, గ్లోబల్లీ. ఎప్పుడైతే ఆ డెమోక్రటిక్ వాల్యూస్ తగ్గుతాయో ఒక సమాజంలో లేక ఒక గవర్నమెంట్లో, నాకు ఇట్ హ్యాస్ ఎ ప్లేస్, వైలెన్స్ హ్యాస్ ఎ ప్లేస్. రెండోది, నవ్ ఏ డేస్ ది వరల్డ్ ఈజ్ మేడ్ ఇన్ టు ఎ బిజినెస్, ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ బిజినెస్. ఇందాక అది కార్పొరేట్ అని కూడా చెప్పారు మన వీరు నరహరి గారు. వెన్ ఇట్ ఈస్ ఎ బిజినెస్, వైలెన్స్ టెండ్స్ టు బి దేర్. ఎందుకంటే అది ఇట్స్ ఎ కాంపిటీషన్, ఇట్స్ ఎ గ్లోబల్ కాంపిటీషన్. అందుకే ఇప్పుడు ఈ మధ్య యుద్ధాలు కూడా జరుగుతున్నాయి దేశాల మధ్యలో. ఆ యుఎన్ఓ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకటేమో హిస్టారికల్ గా ఉంది, ఒకటేమో మనం క్రియేట్ చేసినట్టుగా ఉంది. ఇంకోటి, ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్ ఆల్సో నవ్ డేస్. ఈ సినిమాలో చూపెట్టేదంతా ఈ లిక్కర్ మాఫియా కానీ, లేకపోతే ఇలాంటి ఈ గుండాయిజం కానీ, ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్. దే ఆర్ ఆల్ ప్రూవ్ టు బి వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఇన్ ది సొసైటీ. సో ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము ఇండైరెక్ట్ గా, గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి. డెమోక్రసీ ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా గవర్నమెంట్స్ ఆర్ ఎట్ ఫాల్ట్ అండ్ వైలెన్స్ విల్ బి దేర్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అలాగే డెమోక్రసీ అనేది లేకుండా అయిపోయినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది సహజంగా. అలాగే చెప్పాలంటే అందరూ వైలెన్స్ కారు, అందరూ నాన్ వైలెన్స్ కారు. ఇట్స్ ఆల్ సిచ్యుయేషనల్ అగైన్. మనం ఒక్కొక్కసారి ఒక గుండాన్ని తప్పించేస్తే సమాజం బాగుపడుతుంది. దట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ దట్ మనం కొన్ని మంచి పనులు చేస్తామని అనిపించుకుంటాం. వాడిని ఎలిమినేట్ చేస్తే మనకి చరిత్రలో కూడా ఉంది, అది మన మైథాలజీలో కూడా ఉంది. వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఈ సమాజం బాగుపడుతుంది, వాళ్ళు దే ఫీల్ హ్యాపీ. సో వైలెన్స్ అనేది అగైన్ ఇట్ ఈస్ ఇర్రీప్లేసబుల్, లైక్ మీడియా. ఇంకోటి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ యాటిట్యూడ్ ఆల్సో. పబ్లిక్ లో చూస్తే మన యాటిట్యూడ్, గాంధీ ప్రిన్సిపల్ కూడా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇస్ నాన్ వైలెన్స్ ఈస్ ఈ చెంప చూపెడితే ఆ చెంప చూపెట్టు, కొడితే ఆ చెంప చూపెట్టు అన్నాడు. మనం ఎన్నిసార్లు కొడతాడు వాడు మనల్ని? నాకే రోడ్డు మీద ఏదో జరిగింది, నన్ను ఇక్కడ కొట్టాడా, మేబీ ఈస్ వైలెంట్ బిహేవియర్ కావచ్చు అది. మళ్ళీ నేను ఇంకో చెంప చూపెట్టాల్సిందే. నేను మళ్ళీ 2 కొడితే అది పోలీస్ కేసు, మళ్ళీ మా ఇద్దరికి రైవలరీ. సో అది ఆ ప్రిన్సిపల్ రన్ అయినప్పుడే మన దట్ ఇస్ ఆల్ యాటిట్యూడ్ నుంచి. నన్ను కొడితే నేను క్షమించాలి, లేకపోతే నేను ఇంకో చెంప కూడా చూపెట్టాలి. అప్పుడు కానీ మనకి ఆ యాటిట్యూడ్ వస్తే కానీ ఆ సమాజం బాగుపడదు. ఇది సమాజం నుంచి ఇది సాల్ గ్లోబల్, అది బిట్వీన్ 2 persons ఆర్ బిట్వీన్ 2 communities ఆర్ బిట్వీన్ 2 గవర్నమెంట్స్, బిట్వీన్ గ్లోబల్. ఇవన్నీ కూడా మనకి అట్లా పెరుగుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మనం ఇది నాన్ వైలెన్స్ అనేది మనం ఆ ప్రిన్సిపల్ని పాటిస్తామో, దెర్ షుడ్ బి ఏ పాలసీ దట్ దెర్ షుడ్ బి నాన్ వైలెన్స్. అది పెట్టుకుంటే కొంచెం డిగ్రీ ఆఫ్ వైలెన్స్ తగ్గుతుంది, అంతకని దాన్ని పూర్తిగా ప్రివెంట్ చేయలేము మనము. ఇంకోటి, ఆ టైప్స్ ఆఫ్ వైలెన్స్ లేదా ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్ కూడా మనం డిఫైన్ చేయగలగాలి. ఏది వైలెన్స్ కాదు. ఒక పిల్లోడిని క్లాస్ రూమ్ లో కొడితే కూడా వైలెన్సే. మరి అది ప్రివెంట్ చేయగలుగుతామా? మన టాలరెన్స్ లెవెల్స్, ఈ సైకలాజికల్ గా ఈ రోజున సమాజం ఎలా ఉంది, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతున్నాయి మనకి. ఇంకా అలాంటివే ఉంటున్నాయి తప్ప మనం ఏం చేయలేము ఇంకా. దీస్ ఆర్ ది థింగ్స్ ఐ వాంటెడ్ టు జస్ట్ ఇన్ఫార్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ధర్మ సందేహం అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఫిలసాఫికల్ గా ఫుడ్ కన్సంప్షన్ బై ఈటింగ్ మీట్ వైలెన్స్ కావచ్చు అని అంటే నాబోటి కనిపిస్తుంది అండి. ఎన్ని పూలు, పండ్లు, మనం తినే ధాన్యం దగ్గర నుంచి
ఒక విధంగా అది కూడా ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అనిపిస్తుంది నాబోటి వాడికి. కానీ అవసరమైనంత వరకు జస్ట్ ఫర్ సర్వైవల్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. సారీ ఫర్ ది కామెంట్. పర్లేదు సార్. థ్యాంక్ యూ. ఇక ఎండ్ ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. నేను కూడా ఒక 2-3 ఏరియాస్ మీతో పంచుకుంటాను. అసలు ఈ వయలెన్స్ అనే కాన్సెప్ట్ లో బేసిక్ గా క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వయలెన్స్ అనేది హ్యూమన్ బీయింగ్ నేచర్ లో సహజంగా ఉందా లేదా? అంటే హ్యూమన్ నేచర్ లోనే సహజంగా వయలెన్స్ ఉంటేనేమో యూ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ దట్ న్యాచురల్ ఎలిమెంట్, ఓన్లీ యూ కెన్ టెంపర్ ఇట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అయితే దీని మీద ఇప్పుడు ఉదాహరణకి మార్క్సిస్ట్ ఫిలాసఫీలో వయలెన్స్ అనేది థియరైజ్ చేశారు వాళ్ళు. అంటే వైలెన్స్ తో రిజాల్వ్ చేయడం అనేది నథింగ్ రాంగ్, అండ్ ఇట్స్ ఆల్సో జస్టిఫైడ్ బికాస్ యువర్ అల్టిమేట్ ఎండ్ ఈస్ టు క్రియేట్ ఏ జస్ట్ సొసైటీ. ఇక్కడ ఒక దుర్మార్గము, దోపిడీ ఉంది కాబట్టి ఈ దోపిడీ వ్యవస్థని వైలెన్స్ తో వ్యతిరేకించి యూ కెన్ క్రియేట్ జస్ట్ సొసైటీ అనేది ఒక మార్క్సియన్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఫ్రైడియన్ సైకాలజీలో వైలెన్స్ అనేది ఒక న్యాచురల్ ఎలిమెంట్. మళ్ళీ అంటే హ్యూమన్ నేచర్లోనే వైలెన్స్ అనేది ఉంది కాబట్టి అది చిన్న పిల్లవాడి ఎదుగుదల నుంచి ఆయన పెద్ద దాకా ఈ ఏమంటారు దాన్ని, ఇద్, లిబిడో, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్, ఇవన్నిట్లో ఎలిమెంట్ ఆఫ్ వైలెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అయితే 2080 ప్రాంతాలలో ఒక జపనీస్ ఆంథ్రపాలజిస్ట్ ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ మీద ఒక ఇంటెన్సివ్ రీసెర్చ్ చేస్తాడు. ఆయన చేసి ఆయన వైలెన్స్, నేను చాలా అబారిజినల్ రేసెస్లో అసలు ఒరిజినల్గా వైలెన్స్ లేదు, అంటే వైలెన్స్ అనేది ఒక ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ కాదు అని ఒక ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు ఇక ఇలాంటి వేరియస్ కాన్సెప్ట్స్ సమాజంలో ఉన్నాయి. ఇక ఒక్క ఏరియా మాత్రమే నాకు చాలా సీరియస్ కన్సర్న్ ఏమిటి అంటే, చాలామంది ఈ ముఖ్యంగా రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నవాళ్ళు చెప్పేది ఏమిటంటే, అహింసో పరమో ధర్మ అనేంత వరకు అది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఇది ధర్మహింస తదైవచ, అంటే ధర్మం కోసం హింస చేయొచ్చు అని. అయితే ఇందులో ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాబ్లమెటిక్ ఏరియా ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అని. మళ్ళీ ఎవరి ధర్మం వాళ్ళదైతే ఇక అబ్సల్యూట్గా వైలెన్స్ని మనం హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ ధర్మాన్ని క్యాన్ వి రీడిఫైన్ ఇన్ మోడర్న్ సెన్స్ అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే కొన్ని మోడర్న్ వాల్యూస్తో ధర్మాన్ని క్రియేట్ చేసుకుంటే అప్పుడు ద నీడ్ టు ఇన్వోక్ వైలెన్స్, బికాజ్ కేవలం రిలీజియస్ ధర్మానే ధర్మ అనుకుంటే మాత్రం ఇక ప్రపంచంలో ఒక 10-15 రకాల ఇంపార్టెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఒకరినొకళ్ళు హ్యాపీగా చంపుకోవచ్చు, దాని నథింగ్ రాంగ్ ఇన్ దట్, బికాజ్ ధర్మం కోసం చంపుతున్నాం కాబట్టి. కానీ అసలు ఈ మోడర్నిటీలో ధర్మ అనేది రీడిఫైన్ చేయబడాలి. ఇది యాక్చువల్గా గాంధీ చాలా కష్టపడి ప్రయత్నం చేసి గాంధీయన్స్ ఎవరూ పట్టించుకొని ఒక విషయం ఇది. అంటే పురుషార్థ అనే అర్థంలో ధర్మార్థ కామ మోక్షాలలో ఈ 4గింటికి రీడిఫైన్ ఎలా చేయాలి అని ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక 10-15 ఏళ్ల పాటు ఒక ఇంటెన్స్ వర్క్ చేస్తాడు దాని మీద. అది యాక్చువల్గా చర్చకి ఎక్కడా పెద్దగా రాలేదు. చాలా వండర్ఫుల్ ఏరియా. ప్రతి దాన్ని రీడిఫైన్ చేయాలంటాడు. అంటే ధర్మం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి, అది ఎప్పుడో 2500 ఏళ్ల కిందట తయారు చేసుకున్న పదాలకి సేమ్ మీనింగ్ ఉండకూడదు, వాటి రీడిఫైన్ చేయాలనేటువంటిది గాంధీ ప్రపోజల్. దిస్ షార్ట్ ఇంటర్వెన్షన్. I close the topic because it's a very big subject. I leave now to Dr. KVS to respond because we are already reaching 7:49. We will be nearing 2 hours. So Dr. KVS Gari, a short response, we will go for the end of the session. ప్రశ్న వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇందాక చెప్పారు ఆయన అశోక్ రెడ్డి గారు. మరి నియోలిథిక్ ఏజ్ దగ్గర నుంచి హోమో స్పీసీస్ తీసుకుంటే ఓవర్ ఫెడ్ ఆన్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్. తర్వాత కొన్ని జంతువులు దేవుడు క్రియేట్ చేశాడు అని కూడా మనం అనుకోవచ్చు. అది నాన్ వెజిటేరియన్ టు సమ్ ఎక్స్టెంట్ చీపర్ కాస్ట్ ఫర్ సమ్ పీపుల్. కాబట్టి కానీ చంపడం, జంతు హింసించి చంపడం అనేది దారుణం. కానీ దానికి పెద్ద నొప్పి లేకుండా మన అవసరాన్ని బట్టి ఆకలికి చంపితే అది హింస కింద రాదు. దాన్ని ఏదో హింసించాలని చంపితే హింస కింద రావచ్చు. మరొకటి అడిగారు బరువులు మోయటం.
ఇప్పుడు రోజు వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు 70 కేజీలు ఎత్తకపోతే ఒళ్ళంతా నొప్పెడుతుంది వాడికి. పల్లెటూరు వెళ్తే నేను మట్టితో చేసే పనులన్నీ దొరపతులతో చేయిస్తాం, మనుషులు మోసే పనులన్నీ ఎత్తులతో చేయిస్తాం, పరిగెట్టాల్సిన పనులని గుర్రాలతో చేయిస్తాం. ఏ జంతువు కొన్ని శక్తి ఆ జంతువు ఉంది, కానీ ఆ శక్తి ఉపయోగించుకోవడం దాన్ని హింసించినట్టు కాదు. 20 కేజీలు మోసే దానికి ఏదో 40 కేజీలు పెడితే అది హింస. తర్వాత పతంజలి గారు అన్నారు, నేను సొల్యూషన్స్ చెప్పలేదని. ప్రతి పాయింట్లో కూడా సొల్యూషన్స్ చెప్తూనే ఉన్నాను. హింసకు ప్రధాన కారణం ఒత్తిడి, పేరెంట్స్ పిల్లల మీద పెట్టి ఒత్తిడి. ఆ ఒత్తిడి తగ్గిస్తే హింసా ప్రవృత్తి తగ్గుతుంది. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను నేను, హిస్టరీ ఈజ్ ఎ బెస్ట్ టీచర్. పాత జరుగుతున్న సిద్ధాంతాలు, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, మరొకటి కావచ్చు, గాంధీ ఫిలాసఫీ కావచ్చు, హిస్టరీ ఈజ్ ఎ బెటర్ టీచర్ టు సీ దట్ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ రిమూవ్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ సరౌండింగ్స్ అండ్ ఎన్వైరన్మెంట్. దాని గురించి కూడా తెలుసుకుంటే మనకి మంచి. తర్వాత టీచర్స్ అన్నిటికన్నా ముఖ్యం, తెలివైన వాళ్ళు కూడా కామ్గా ఉండకుండా కొంత చేయాలని సొల్యూషన్స్ చెప్పాను. పతంజలి గారు చెప్పలేదు సొల్యూషన్స్ అని కూడా చెప్పాను. తర్వాత డాక్టర్ గారు అన్నారండి ఒక ఎక్స్ట్రామరల్ కంక్లూజన్, క్రూయల్ కైండ్నెస్ ఆఫ్ డాక్టర్ సేవ్డ్ ద పేషెంట్. క్రూయల్ కైండ్నెస్ ఆఫ్ ద డాక్టర్ సేవ్డ్ ద పేషెంట్. డాక్టర్ షుడ్ హ్యావ్ క్రూయాలిటీ, బట్ ద క్రూయాలిటీ కమ్స్ అవుట్ ఫ్రమ్ kindness. So we need not think about that cruelty. We cannot separate cruelty and kindness. The doctor is cruel. We have to save the patient. That will not come. తర్వాత మనకి anesthesia ఇస్తారు కాబట్టి అది I personally feel it will not come into వారి మీద ఏదో మనం హింస చేసామని అనుకోవడం లేదు. తర్వాత మురళీధర్ అదే మన డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఈ రోజులో ఏముందంటే బడుతున్నదే బర్రె. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనం కొన్ని విషయాల్లో బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత మరొక మన నరహర్రావు గారితో నేను ఏకీపించట్లేదు. నేను ఎథికల్ గానే మాట్లాడానన్నారు, చాలా పొరపాటు. ఎథికల్ గా నేను దీనికి ఒక సొల్యూషన్ గా చెప్పాను. ఆధ్యాత్మికత ఒక సొల్యూషన్ గా మాత్రం అన్నాను, కానీ ఎక్కడా కూడా నా దాంట్లో వాటిని కోట్ చేసే అన్ని కూడా చెప్పున్నాను. నేను ఎథికల్ గా నేను ఏ రోజు ఏ సెంటెన్స్ లో కూడా నేను ఎథికల్ గా మాట్లాడలేదు. ఎథిక్స్ అంటే ఆధ్యాత్మికత కూడా ఒక మార్గము అని మాత్రమే చెప్పాను నేను. అంతేగాని ఎథికల్ గా నేను కొన్ని విషయాలు క్రిటిసైజ్ కూడా చేశాను. ఎథిక్స్ ని హ్యుమానిటీని ఎట్లాంటి కలిపి నేనేమి మాట్లాడలేదు. తర్వాత అందరూ నన్ను బాగా విన్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. We had a very lengthy session, and in fact హింస మీద ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్స్ చెప్తానంటే గనక మనము ఈ హింస వ్యక్తి సమాజం అని మీద ఇంకొక 3-4 సెషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి సోషియలాజికల్, సైకలాజికల్ అండ్ ఎకనామిక్ మెనీ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. రిలీజియస్ పర్పసెస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి. సో I request all the senior members available here and experts on the subject matter, if possible, you can have one full session on the subject matter, because ఇవాళ మీరు హింస మీద మనం ఎంత చర్చిస్తే అంత మంచిది, చాలా అవసరం. ఎందుకంటే మిగతా అన్ని పక్కన పెట్టేయచ్చు, కానీ అసలు ఎలిమెంట్ ఆఫ్ హింస అనే దాని మీద చాలా చర్చ జరగాలి. సోషల్ డైలాగ్ విల్ బి highly indebted to all the members if they come forward with alternative views, alternative ideas about the idea called violence and how to reduce it. Thank you very much. Once again, all of you, I thank you very much. We will meet again next Friday with another subject. Thank you all. స్టేట్ వైలెన్స్ గురించి ఒక టాపిక్ లాగా మాట్లాడుకోవచ్చు అండి. స్టేట్ వైలెన్స్, అసలు వైలెన్స్ సార్, yes, వైలెన్స్ బై ద స్టేట్, రాజ్యహింస. రామరాజ్యంలో అది పార్ట్ అండి. అవునవును. ఓకే సార్, ఆ టాపిక్ కూడా పెట్టుకుందాం సార్. మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ మీద చాలా చర్చ జరగాలి. ఎందుకంటే నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ హింస ఈజ్ ఇన్ఎవిటబుల్. దీని మీద చర్చ జరగాలి. ఇది ఇన్ఎవిటబుల్ కాదు. ఎందుకంటే నేను దాదాపు సిరీస్ ఆఫ్ స్టడీస్ డన్ బై సర్టన్ ఆఫ్ ది జపనీస్ ఆంథ్రోపాలజిస్ట్ ఇన్ ది మిడ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది 20th century చదవాల్సి వచ్చింది. నేను ఎప్పుడో
చాలా యంగర్ డేస్లోనే వాళ్ళు రిపీటెడ్గా దాన్ని తప్పు అని చెప్పారు. హరప్ప మహంజదార ఇప్పటిదాకా ఆయుధాలు దొరికినట్టుగా సంఘటనలు లేవు. అంటే హింస అనేది అదేదో ఒక న్యాచురల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాదు, హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్లో కూడా కాదు అనే దానికి చాలా ఎవిడెన్స్ వస్తుంది ఈ మధ్య. We have to discuss this area very seriously. I will be very happy if this subject matter is explored by all of you and you come forward with full-time topics on that. Thank you very much, sir. Thank you all for your wonderful contribution. Thank you. Thank you.